Hello students, welcome to online class subject Office Automation Tools. Now the today's topic is cut, copy and paste commands in MS Excel. Cut, copy and paste commands. In MS Excel, it is possible to move or copy the contents of a worksheet from one place to another. MS Excel లో వర్క్షీట్లో ఉండేటువంటి డేటాని ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మనం మూవ్ చేయొచ్చు లేదా కాపీ చేయొచ్చు. సో మనం ఎంఎస్ ఎక్సెల్ ఉండే డేటాని మూవ్ చేయాలి లేదా కాపీ చేయాలన్నా మనకు ఉపయోగపడే కమాండ్స్ ఏంటంటే కట్, కాపీ అండ్ పేస్ట్ కమాండ్స్ ఉపయోగపడతాయి. మీరు ఎంఎస్ ఎక్సెల్ ఉండే డేటాని ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి కనుక కాపీ చేయాలంటే కట్ అండ్ పేస్ట్ కమాండ్ వాడుతామండి. అదే మీరు డేటాని కనుక కాపీ చేయాలంటే కాపీ అండ్ పేస్ట్ కమాండ్స్ ఉపయోగిస్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కట్ చేయాలన్నా, కాపీ చేయాలన్నా, పేస్ట్ చేయాలన్నా సెల్స్ అన్నిటిని సెలెక్ట్ చేయాలండి. ఓకే, మనం ఒకసారి ఎంఎస్ ఎక్సెల్లోకి ఎంటర్ అయ్యి కట్, కాపీ, పేస్ట్ కమాండ్స్ గురించి మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, నేను ఇప్పుడు ఎంఎస్ ఎక్సెల్లోకి వెళ్తున్నాను చూడండి. ఓకే, ఎంఎస్ ఎక్సెల్లోకి వెళ్తున్నాను. జస్ట్ వెయిట్. ఓకే, కట్ కమాండ్ అండి. దీనికి షార్ట్ కట్కి వచ్చి Ctrl+X, కాపీకి Ctrl+C, పేస్ట్కి వచ్చి Ctrl+V అండి. ఓకే, ఇప్పుడు మనం కట్, కాపీ అండ్ పేస్ట్ కమాండ్స్ చెప్దాం. నెక్స్ట్ చూడండి. ఒకసారి మీరు వర్క్షీట్లో ఉండే డేటాని చూడండి. ఈ డేటాని నేను ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి కనుక మూవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటా అంతటిని సెలెక్ట్ చేయాలి. డేటా అంతటిని సెలెక్ట్ చేసిన తర్వాత కట్, కాపీ అండ్ పేస్ట్ కమాండ్స్ మీకు హోమ్ ట్యాబ్లో ఉండే క్లిప్ బోర్డ్ గ్రూప్లో ఉంటాయి. సో డేటా అంతటిని సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కట్ మీద క్లిక్ చేయండి. సో కట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఈ డేటాని మూవ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఎక్కడికైతే మూవ్ చేద్దాం అనుకుంటున్నారో కర్సర్ని అక్కడ ప్లేస్ చేసి జస్ట్ పేస్ట్ చేయండి. సో పేస్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. హోమ్ ట్యాబ్లోని క్లిప్ బోర్డ్ గ్రూప్లో ఉండే పేస్ట్ మీద క్లిక్ చేయడం ద్వారా మీకు ఆటోమేటిక్గా డేటా అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవ్వడం జరుగుతుందండి. ఓకే, ఇలా చేయించండి. లేదా మీకు సింపుల్గా డేటాని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కనుక మూవ్ చేయాలంటే మీరు డేటాని సెలెక్ట్ చేసిన తర్వాత మౌస్ పాయింటర్ సహాయంతో యూ కెన్ మూవ్ ద డేటా ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. సో కట్ అండ్ పేస్ట్ లేదా బై యూజింగ్ మౌస్ యూ కెన్ మూవ్ ద కంటెంట్స్ ఆఫ్ సెల్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఓకే, ఇప్పుడు చెప్పే పాయింట్ చూడండి. సో మళ్ళీ నేను ఇదే డేటాని యాస్టీజ్గా ప్లేస్ చేయాలనుకోండి. జస్ట్ సెల్స్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మళ్ళీ మీరు తీసుకెళ్ళి ఫస్ట్ కనుక పెడితే ఈ డేటా అనేది ఆటోమేటిక్గా ఫస్ట్కి అరేంజ్ అవుతుందండి. అంటే మనం ఏం చేసామండి, సెల్స్ని సెలెక్ట్ చేసి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి డ్రాగ్ చేసాం. సో దీన్నే డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్ అంటామండి. డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్ ద్వారా మీరు ఎక్సెల్ సెల్స్లో ఉండే కంటెంట్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మీరు ఆటోమేటిక్గా మూవ్ చేయొచ్చండి. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు మీరు సెల్స్లో ఉండే కంటెంట్ని ఎలా కాపీ చేయాలనుకోండి. జస్ట్ సెలెక్ట్ ద సెల్స్ అన్నిటిని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత హోమ్ ట్యాబ్లో క్లిప్ బోర్డ్ గ్రూప్లోనే కాపీ కమాండ్ మీద క్లిక్ చేయండి. ఎక్కడికైతే కాపీ చేద్దాం అనుకుంటున్నారో కర్సర్ అక్కడ ప్లేస్ చేసి Ctrl+V ప్రెస్ చేయడం ద్వారా మీకు ఆటోమేటిక్గా కంటెంట్ అనేది ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మీకు ఏమవుతుందంటే కాపీ అవుతుందండి. అంటే ఆ ప్లేస్లోనే ఉంటుంది, ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, సెకండ్ ప్లేస్లో ఉంటుంది. వన్స్ అగైన్ నేను కాపీ చేయాలనుకోండి, మళ్ళీ కర్సర్ అక్కడ ప్లేస్ చేసుకోండి. జస్ట్ Ctrl+V చెప్తే మీకు ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే కాపీ అవుతుందండి. సో షార్ట్ కట్ కి ఏంటంటే కాపీకి షార్ట్ కట్ కి వచ్చి Ctrl+C. ఓకే, వన్స్ అగైన్ మళ్ళీ కాపీ చేయాలంటే నేను కాపీకి షార్ట్ కట్ కి ఏంటండి Ctrl+V, పేస్ట్కి షార్ట్ కట్ కి వచ్చి Ctrl+V అండి. సో ఇలా Ctrl+V ప్రెస్ చేయడం ద్వారా మీకు ఆటోమేటిక్గా డేటా అనేది కాపీ అవ్వడం జరుగుతుంది. ఓకే, కట్ పేస్ట్ వాడితే డేటా అనేది మూవ్ అవుతుందండి. కాపీ పేస్ట్ కనుక వాడినట్లయితే డేటా అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కాపీ అవుతుంది. అంటే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, సెకండ్ ప్లేస్లోనే ఉంటుంది. మూవ్ అవ్వాలంటే కట్, పేస్ట్ లేదా మౌస్ ద్వారా చేయొచ్చు. కాపీ చేయాలంటే కాపీ అండ్ పేస్ట్. కాపీకి షార్ట్ కట్ కి Ctrl+V, పేస్ట్కి వచ్చి షార్ట్ కట్ కి వచ్చి Ctrl+V అండి పేస్ట్కి. ఇవి షార్ట్ కట్ కీస్ అండి. నెక్స్ట్ కమెంట్ చూడండి. మీకు పేస్ట్ స్పెషల్ అనే ఆప్షన్ ఉందండి. సో పేస్ట్ స్పెషల్ అనే ఆప్షన్ ద్వారా మీరు ఏమేం చేయొచ్చు అంటే ఎంఎస్ ఎక్సెల్లో పేస్ట్ స్పెషల్ అనే ఆప్షన్ ద్వారా మీరు మొత్తం కంటెంట్స్ అన్నిటిని కాపీ చేయొచ్చు. ఓన్లీ ఫార్ములాస్ని కాపీ చేయొచ్చు, వాల్యూస్ని కాపీ చేయొచ్చు, ఫార్మేట్స్ని కాపీ చేయొచ్చు, తర్వాత కామెంట్స్ని కాపీ చేయొచ్చు, తర్వాత ఫార్ములాస్ అండ్ నెంబర్ ఫార్మేట్స్ కాపీ చేయొచ్చు, ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు డేటాని. ఒకసారి మీరు ఈ చెప్పేవన్నీ జాగ్రత్తగా చూడండి. పేస్ట్ స్పెషల్ అనే ఆప్షన్ ఉంది. సో పేస్ట్ స్పెషల్ అనే ఆప్షన్ కూడా ఇంపార్టెంట్ ఆప్షన్ అండి. సో ఎక్సెల్లోకి వెళ్దాం. ఒకసారి ఎక్సెల్లోకి వెళ్దాం.
ఓకే, సో ఎక్సెల్లోకి వెళ్ళిన తర్వాత పేస్ట్ స్పెషల్కి షార్ట్ కట్కి ఏంటంటే Ctrl+Alt+V. సో పేస్ట్ స్పెషల్ ద్వారా మీరు ఏమేమి కాపీ చేయొచ్చు అంటే మొత్తం కంటెంట్స్ని, ఫార్ములాస్ని, వాల్యూస్ని, ఫార్మేట్స్ని, ఓకే, కాలం విడ్త్ని, కంటెంట్స్ వితౌట్ బార్డర్స్ని మొత్తం అన్నిటిని మీరు ఈ ఆప్షన్స్ అని పెర్ఫామ్ చేయొచ్చు. ఇక్కడ చూపించే ఆప్షన్స్ అన్ని ఒకసారి ఈ ఆప్షన్స్ అన్ని మనం 1 by 1 చూద్దామండి. ఓకే, ఫస్ట్ ఇప్పుడు చూడండి, జస్ట్ నేను సెల్స్ అన్నిటిని సెలెక్ట్ చేశానండి. సెలెక్ట్ చేసిన తర్వాత Ctrl+C నొక్కానండి. నాకు ఇప్పుడు పేస్ట్ స్పెషల్ అనే ఆప్షన్ ఎక్కడ కనబడుతుంది అంటే హోమ్ ట్యాబ్లో ఉండే క్లిప్ బోర్డ్ గ్రూప్లో. ఓకే, జస్ట్ ఈ బటన్ మీద క్లిక్ చేశారు అనుకోండి, మీకు పేస్ట్ స్పెషల్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఓకే, సో ఈ పేస్ట్ స్పెషల్ నాకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. జస్ట్ చూడండి, నేను ఇప్పుడు కర్సర్ని ఇక్కడ పేస్ట్ చేశానండి. పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళి ఇక్కడ నేను వాల్యూస్ మీద క్లిక్ చేశానండి. ఎప్పుడైతే ఇక్కడ వాల్యూస్ మీద క్లిక్ చేసానో నాకు జస్ట్ ఏం కాపీ అవుతాయంటే ఓన్లీ వాల్యూస్ మాత్రమే కాపీ అవుతాయండి. ఇక్కడ సెల్స్ యొక్క ఫార్మేట్ అనేది కాపీ అవ్వలేదండి. సో ఎందుకు కాపీ అవ్వలేదంటే ఓన్లీ వీ కెన్ కాపీ ద ఓన్లీ వాల్యూస్. మనకి ఫార్మేట్స్ అక్కర్లేదండి, ఓన్లీ వాల్యూస్ కావాలి కాబట్టి వాల్యూస్ మాత్రమే తీసుకున్నాం. సో ఇలా వాల్యూస్ని మాత్రమే కాపీ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నేను వన్స్ అగైన్ కర్సర్ని ఇక్కడ ప్లేస్ చేశాను. ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ పేస్ట్ స్పెషల్ ఈ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేశానండి. వాల్యూస్ అండ్ నెంబర్ ఫార్మేటింగ్ మీద క్లిక్ చేశానండి. సో వాల్యూస్ అండ్ నెంబర్ ఫార్మేటింగ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఏమైందంటే ఇక్కడ వాల్యూస్ కాపీ అయ్యే ప్లస్ నెంబర్ ఫార్మేట్స్ కూడా కాపీ అయ్యాయండి. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ వాల్యూస్ యాస్టీజ్గా కాపీ అయ్యాయి. ఇక్కడ బేసిక్ వచ్చేటప్పటికి నెంబర్ ఏ ఫార్మేట్లో ఉందండి 25,000.0 ఫార్మేట్లో ఉంది. ఇక్కడ ఓన్లీ ఏం వచ్చిందంటే 25,000 మాత్రమే వచ్చింది. అంటే నెంబర్ ఫార్మేట్స్ అనేవి ఇక్కడ కాపీ అవ్వలేదు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది వాల్యూస్ అండ్ నెంబర్ ఫార్మేటింగ్ అండి. సో వాల్యూస్ అండ్ నెంబర్ ఫార్మేట్ అనేటప్పటికి మీకు వాల్యూస్ కాపీ అవుతాయి. ఓకే, వాల్యూస్ కాపీ అవుతాయి, వాల్యూస్ అండ్ నెంబర్ ఫార్మేటింగ్. సో వాల్యూస్ కాపీ అవుతాయండి ప్లస్ ఫార్మేట్స్ కూడా కాపీ అవుతాయండి. నెక్స్ట్ వన్స్ అగైన్ నేను ఇదే డేటాని సెలెక్ట్ చేశానండి. సెలెక్ట్ చేశాను, కాపీ కొట్టాను. నా పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళి ఓకే, జస్ట్ నేను కర్సర్ని ఇక్కడ ప్లేస్ చేశాను, ఇక్కడ మూవ్ చేద్దాం అనుకున్నాను. సో ఇక్కడికి వెళ్ళి నేను ఏం ప్లేస్ చేశానంటే వాల్యూస్ అండ్ సోర్స్ ఫార్మేటింగ్ మీద క్లిక్ చేశానండి. సో వాల్యూస్ అండ్ సోర్స్ ఫార్మేటింగ్ మీద క్లిక్ చేసేటప్పటికి యాస్టీజ్గా మీకు ఈ కంటెంట్లో ఉండే సెల్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో మొత్తం యాస్టీజ్గా వచ్చిందండి. సో ఇది ఓన్లీ వాల్యూస్, మీకు ఇది ఏంటంటే ఓన్లీ వాల్యూస్. ఓకే, ఇది వచ్చి వాల్యూస్ అండ్ నెంబర్ ఫార్మేటింగ్ అండి. ఇది వాల్యూస్ అండ్ సోర్స్ ఫార్మేటింగ్, వాల్యూస్ అండ్ సోర్స్ ఫార్మేటింగ్. ఓకే, నెక్స్ట్ తర్వాత ఆప్షన్ చూడండి. నెక్స్ట్ తర్వాత ఆప్షన్ చూడండి ఒకసారి. జస్ట్ ఈ సెల్స్ అన్నిటిని కాపీ చేస్తున్నాను. చూడండి, ఈ సెల్స్ అన్నిటిని కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత జస్ట్ సెలెక్ట్ ద సెల్స్, కాపీ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చిన తర్వాత కర్సర్ ఇక్కడ ప్లేస్ చేశాను. పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళి నేను ఏం క్లిక్ చేశానంటే ఫార్మేటింగ్ అనే ఆప్షన్ చూడండి, ఫార్మేటింగ్ మీద క్లిక్ చేశాను. ఎప్పుడైతే ఫార్మేటింగ్ మీద క్లిక్ చేశానో ఇప్పుడు నాకు ఏం కాపీ అయ్యిందంటే ఓన్లీ ఫార్మేట్స్ అనేవి కాపీ అయ్యాయండి. డేటా అనేది అంటే కంటెంట్స్ అనేవి కాపీ అవ్వలేదండి. ఓకే, ఇది ఒక ఆప్షన్ అండి. ఇట్ కాపీస్ ఓన్లీ ఫార్మేట్స్. సో ఇది ఏం కాపీ చేసిందండి, ఫార్మేట్స్ మాత్రమే కాపీ చేసిందండి. సో ఫార్మేట్స్ మాత్రమే కాపీ చేసింది కాబట్టి అంటే సెల్స్ కి బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ వచ్చింది. అలాగే మీరు ఫాంట్ కలర్ ఏముందండి, ఇక్కడ రెడ్ కలర్ ఉంది. మీరు ఏదైనా టైప్ చేయడం మొదలు పెట్టండి, ఆటోమేటిక్గా మీకు ఫాంట్ కలర్ వచ్చి రెడ్ కలర్లో వస్తుందండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం కాపీ చేసామంటే ఓన్లీ ఫార్మేట్స్ మాత్రమే కాపీ చేసామండి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఓకే, ఆల్రెడీ కాపీ ఉన్నాయండి. నేను ఇప్పుడు కర్సర్ని ఇక్కడ ప్లేస్ చేశాను. ప్లేస్ చేసి పేస్ట్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ లింక్ అనే ఆప్షన్ ఉందండి. సో పేస్ట్ లింక్ మీద క్లిక్ చేశానండి. సో పేస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే సేమ్ కంటెంట్స్ అనేవి కాపీ అవుతాయి, ఫార్మేట్స్ మాత్రం కాపీ అవ్వవు. సో పేస్ట్ లింక్ డిఫరెన్స్ ఏంటంటే మీకు ఇక్కడ 114 ఉంది కదండి. సో దీన్ని చేంజ్ చేస్తున్నాను, 115 కింద మార్చాను. సారీ 500 కింద మార్చాను. ఎప్పుడైతే 500 కింద మార్చానో ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ ఉండే కంటెంట్ కూడా ఏమైందండి, చేంజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ గోపాల్ తీసి నేను ఏం పెడతానంటే జస్ట్ కిరణ్ రాస్తానండి. సో ఎప్పుడైతే కిరణ్ రాసానో ఆటోమేటిక్గా ఇక్కడ కూడా కిరణ్ కింద మారింది. అంటే పేస్ట్ స్పెషల్ కనుక పేస్ట్ స్పెషల్లో పేస్ట్ లింక్ అనే ఆప్షన్ కనుక మీరు వాడినప్పుడు మీకు ఏమవుతుంది అంటే
మీకు సోర్స్లో అంటే ఎక్కడి నుంచి అయితే కాపీ చేశారో అక్కడ ఏమైనా కనుక చేంజెస్ చేసేయారు అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ కూడా ఏమైపోద్ది అంటే మీకు చేంజ్ అనేది అప్లై అవుతుందండి. ఓకే, పేస్ట్ లింక్ అనే ఆప్షన్ అండి. చూడండి ఇక్కడ 18,000 ఉంది కదా, ఇక్కడ 42,000 అని రాశాను, ఎంటర్ కొట్టాను. చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ కూడా కంటెంట్ ఏమవుతుందంటే చేంజ్ అవుతుందండి. ఓకే, ఇది పేస్ట్ లింక్ ఆప్షన్ అండి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇదే డేటాని వన్స్ అగైన్ నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత కాపీ మీద క్లిక్ చేశాను. నో పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళి నేను ఇక్కడ పిక్చర్ అన్నానండి. అంటే నాకు ఇప్పుడు ఎంటైర్ డేటా అంతా కాపీ అయింది. సో ఇప్పుడు ఏ రూపంలో వచ్చిందంటే పిక్చర్ రూపంలో వచ్చిందండి. సో ఈ పిక్చర్ రూపంలో ఉంది కాబట్టి మీకు ఆటోమేటిక్గా మీరు ఏం చేయొచ్చు అంటే ఈ పిక్చర్ని మీకు కావాల్సిన ప్లేస్లో అరేంజ్ చేసుకోవచ్చు అండి. సో పేస్ట్ స్పెషల్ పిక్చర్ అనే ఆప్షన్ ఇదండి. నెక్స్ట్ వన్స్ అగైన్ నేను కాపీ చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఒకసారి లింక్డ్ పిక్చర్ అని ఉందండి. సో లింక్డ్ పిక్చర్ మీద క్లిక్ చేశాను. ఎప్పుడైతే లింక్డ్ పిక్చర్ మీద క్లిక్ చేశానో జస్ట్ ఇలా పిక్చర్ రూపంలో ఆప్షన్ ఉంది. కానీ లింక్డ్ పిక్చర్కి చేంజ్ ఉందండి. ఇక్కడ 25,000 బేసిక్ ఉంది కదండి, నేను ఏం చేశానంటే దీన్ని 30,000 చేశాను. ఓకే, ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ కూడా ఈ పిక్చర్లో ఉండే కంటెంట్ కూడా ఏమైపోతుందంటే చేంజ్ అవ్వడం జరుగుతుందండి. ఇట్స్ పిక్చర్ గణేష్, ఇక్కడ శ్రీరామ్ అని ఉంది కదండి, శ్రీరామ్ తీసి కృష్ణ అని పెట్టాను. ఎప్పుడైతే కృష్ణ అని పెట్టానో ఆటోమేటిక్గా ఇక్కడ కూడా ఏమవుతుందంటే కంటెంట్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుందండి. ఓకే, ఒకసారి మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏమో ఆప్షన్స్ చెప్పానంటే జస్ట్ సెల్స్ని సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత ఓకే కాపీ, ఇప్పుడు చెప్పిన ఆప్షన్స్ చూడండి. దీన్ని క్లిక్ చేస్తే ఓన్లీ వాల్యూస్ కాపీ అవుతాయి. దీన్ని క్లిక్ చేస్తే వాల్యూస్ అండ్ నెంబర్ ఫార్మాట్స్ కాపీ అవుతాయి. ఇది సోర్స్ ఫార్మాటింగ్ని కాపీ చేస్తుంది, ఇది ఫార్మాటింగ్ని కాపీ చేస్తుంది. ఇది పేస్ట్ లింక్ ఆప్షన్. సో పేస్ట్ లింక్ ఆప్షన్ ఉపయోగించి మీరు ఏం చేయొచ్చు అంటే పేస్ట్ చేసినప్పుడు కంటెంట్ ఆటోమేటిక్గా అంటే మీరు ఏమైనా సోర్స్లో కనుక మార్చారనుకోండి, సో కాపీ చేసిన ప్లేస్లో కూడా ఆటోమేటిక్గా మారిపోతాయండి. పిక్చర్ కింద చేంజ్ చేయొచ్చు, దీన్ని పిక్చర్ కింద చేంజ్ చేస్తాం. అలాగే లింక్డ్ పిక్చర్, ఎప్పుడైతే లింక్డ్ పిక్చర్ మీద క్లిక్ చేస్తారో మీకు ఆటోమేటిక్గా డేటా అనేది కూడా ఏమైపోతుందంటే లింక్డ్ పిక్చర్ రూపంలో కాపీ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వన్స్ అగైన్ నేను ఇప్పుడు ఈ డేటాని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి కాపీ మీద క్లిక్ చేశాను. కర్సర్ని ఇక్కడ ప్లేస్ చేశానండి. ప్లేస్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ పేస్ట్ స్పెషల్లోకి రండి. పేస్ట్ స్పెషల్లోకి వచ్చిన తర్వాత ఈ బటన్ మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేస్తే నాకు యాస్టీజ్గా ఇది ఆల్ అనే బటన్ అండి. సో ఇది ఆల్ యాస్టీజ్గా కాపీ అవుతుంది, ఇది మనకు తెలిసిందే. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి. జస్ట్ ఈ ఆప్షన్ చూడండి, నో బార్డర్స్ అనే ఆప్షన్ ఉంది. నో బార్డర్స్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోవడం ద్వారా మీకు సెల్లో ఉండే కంటెంట్ అనేది కాపీ అవ్వడం జరుగుతుందండి. కాపీ అవుతుంది కానీ మీకు బార్డర్స్ అనేవి మాత్రం కాపీ అవ్వవు. చూడండి నేను ఎప్పుడైతే ఇలా ప్లేస్ చేసానో జస్ట్ ఒకసారి చూడండి, జస్ట్ వెయిట్, దీన్ని క్లియర్ చేస్తాను. ఇక్కడ చూడండి క్లియర్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, చూడండి ఈ డేటా అంతా సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత కాపీ మీద క్లిక్ చేశాను. ఓకే, కర్సర్ ఇక్కడ పెట్టండి. కర్సర్ ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ నో బార్డర్స్ క్లిక్ చేయండి. సో నో బార్డర్స్ మీద కనుక క్లిక్ చేశారనుకోండి అంటే సేమ్ డేటా యాస్టీజ్గా కాపీ అయిందండి. ఫార్మాట్స్ కాపీ అయ్యాయి, వాల్యూస్ కాపీ అయ్యాయి, కానీ మీకు ఏం కాపీ అవ్వలేదంటే బార్డర్స్ అనేది కాపీ అవ్వలేదండి. ఓకే, ఐడెంటిఫై. నెక్స్ట్ వన్స్ అగైన్ చూడండి, వన్స్ అగైన్ ఈ డేటాని సెలెక్ట్ చేశాను. మళ్ళీ కాపీ మీద క్లిక్ చేశాను. పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒకసారి చూడండి, కర్సర్ని ఇక్కడ ప్లేస్ చేయండి. కర్సర్ని ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళి ట్రాన్స్పోజ్ మీద క్లిక్ చేయండి. నేను ఎప్పుడైతే ట్రాన్స్పోజ్ మీద క్లిక్ చేశానో మీకు డేటా అనేది కాపీ అయిందండి, ట్రాన్స్పోజ్ అయింది. ట్రాన్స్పోజ్ అవడం అంటే ఇక్కడ అడ్డు వరుసలు నిలువు వరుసలు గాను, అంటే రోస్ కాలమ్స్ గాను, కాలమ్స్ లో ఉండే డేటా రోస్ గాను చేంజ్ అవ్వడం జరుగుతుందండి. ఈ ఆప్షన్ మనం ఏమంటామంటే ట్రాన్స్పోజ్ అంటామండి. ట్రాన్స్పోజ్ ఆప్షన్ అండి. సో ఈ ట్రాన్స్పోజ్ ఆప్షన్ ద్వారా మీరు ఏం చేశారంటే సెల్లో ఉండే కంటెంట్ ని మూవ్ చేయడం జరిగింది. ఓకే, ట్రాన్స్పోజ్ ఇదేంటండి, ఇది కూడా కాపీ చేసాం, బట్ బార్డర్స్ అనేది రాలేదండి, వితౌట్ బార్డర్స్. ఓకే, వితౌట్ బార్డర్స్ అండి, ఇది వచ్చి ట్రాన్స్పోజ్. నెక్స్ట్ వన్స్ అగైన్ చూడండి, వన్స్ అగైన్ నేను ఈ డేటాని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత కాపీ మీద క్లిక్ చేశానండి. కాపీ మీద క్లిక్ చేసి ఏం చేశానంటే ఓకే జస్ట్ వెయిట్. ఓకే, ఒకసారి మీరు
కర్సర్ని ఇక్కడ ప్లేస్ చేయండి. ఓకే, కర్సర్ని ఇక్కడ ప్లేస్ చేశాను. ప్లేస్ చేసిన తర్వాత నేను పేస్ట్ మీద ప్రెస్ చేశానండి. పేస్ట్. సో కంట్రోల్+V నొక్కానండి. ఎప్పుడైతే కంట్రోల్+V నొక్కానో మీకు ఆటోమేటిక్గా ఇక్కడ డేటా అనేది కాపీ అయింది. కానీ ఇక్కడ డేటా కాపీ అయినా మీకు సరిగ్గా డేటాని చూపించట్లేదండి. డేటా మీకు ఎందుకు సరిగ్గా చూపించట్లేదంటే ఈ సెల్ యొక్క విడ్త్స్ ఉన్నాయి కదండి, ఈ విడ్త్లు వచ్చి ఇక్కడ ఉండే విడ్త్లు కన్నా తక్కువ అండి. మనం దీన్ని కనుక చేంజ్ చేయాలంటే పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఒకసారి, కీప్ సోర్స్ కాలమ్ విడ్త్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ కీప్ సోర్స్ కాలమ్ విడ్త్ ఆప్షన్ మీద కనుక క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీరు కాపీ చేసిన సెల్స్ యొక్క విడ్త్ ఎంత ఉందో అంతే విడ్త్ వస్తుందండి. ఓకే, వన్స్ అగైన్ నేను చెప్తున్నాను చూడండి ఒకసారి, ఇలా ఉందండి. మీకు ఇక్కడ కంటెంట్ ఎలా ఎందుకు వచ్చిందంటే మీకు ఇక్కడ కాపీ చేసిన చోట ఈ సెల్ యొక్క విడ్త్ చాలా తక్కువగా ఉంది. ఇక్కడ ఆప్షన్ ఉంది, మీరు పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళి కీప్ సోర్స్ కాలమ్ విడ్త్ అనే ఆప్షన్ కనుక పెట్టుకున్నట్టయితే యాజ్ ఇట్ ఈజ్ గా మీకు సేమ్ అనేది సేమ్ గా కాపీ అవ్వడం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు చూడండి, కమింగ్ టు జస్ట్ వెయిట్. ఇప్పుడు ఇలా ఉంది కదండి సెల్స్. ఈ సెల్స్ లో ఉండే కంటెంట్ నాకు ఇక్కడ 11 ఉందండి, ఇక్కడ 100 ఉంది, 20 to 200 ఉంది. నాకు ఇప్పుడు ఈ రెండు యాడ్ అయ్యి సెల్లో రావాలండి. సెల్లో రావాలి కాబట్టి నేను ఫార్ములా రాస్తాను. ఫార్ములా ఎలా రాస్తానంటే ఈక్వల్ టు A1 + B1 అని రాశాను. A1 + B1 అని రాశాను కాబట్టి నాకు డేటా అనేది యాడ్ అయ్యి సో పక్క ఆటోమేటిక్గా వచ్చేయాలనుకోండి. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎలా చెప్పామండి, జస్ట్ పక్కన కనుక మీకు ఆటోమేటిక్గా రావాలంటే కర్సర్ని ఇక్కడ ప్లేస్ చేసి ఇలా డ్రాగ్ చేయడం ద్వారా కానీ లేదా కర్సర్ ఇక్కడ పెట్టి డబుల్ క్లిక్ కొడితే ఆటోమేటిక్గా మీకు ఫార్ములాస్ అనేది కాపీ అవుతాయి. ఇది A1 B1 అయితే ఇది వచ్చేటప్పటికి A5 B5 అవుతుందండి, A2 B2 ఈ విధంగా మీకు కాపీ అవ్వడం జరుగుతుంది. ఓకే, నాకు చెప్పే చూడండి. ఇప్పుడు నేను ఈ సెల్స్ అన్నింటినీ సెలెక్ట్ చేశానండి. సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ వీటికి ఫార్మేట్ అనేది అప్లై చేస్తున్నాను. నెంబర్ మీద క్లిక్ చేశాను. సో ఎప్పుడైతే నెంబర్ మీద క్లిక్ చేసానో నాకు ఇక్కడ ఫార్మేట్ అనేది అప్లై అయ్యిందండి. ఇప్పుడు చూడండి, చెప్పే ఆప్షన్స్ చూడండి. ఇప్పుడు వీటన్నిటిని సెలెక్ట్ చేశాను. వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత నేను కాపీ బటన్ మీద క్లిక్ చేశానండి. కాపీ బటన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నాకు కర్సర్ని ఇక్కడ ప్లేస్ చేసాను చూడండి. కర్సర్ని ఇక్కడ ప్లేస్ చేశాను. ప్లేస్ చేసి ఓకే, పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళి ఇక్కడ ఫార్ములాస్ అని పెట్టానండి. ఎప్పుడైతే ఫార్ములాస్ అని పెట్టానో ఏమవుతాయంటే ఈ సెల్స్లోకి ఓన్లీ ఫార్ములాస్ అనేవి కాపీ అవుతాయండి. ఇక్కడికి వచ్చేటప్పుడు ఫార్ములా ఏముందండి, A1 B1. నువ్వు ఇదే ఫార్ములాస్ ఇక్కడ కాపీ అయ్యాయి కాబట్టి, అంటే ఆ రెండు పక్క సెల్స్ యాడ్ అయ్యాయి కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి ఫార్ములా ఏమవుతుందో చూడండి, A7 B7. ఇక్కడికి వచ్చేటప్పటికి A8 B8. ఓకే, A10 B10. ఇది A9 B9. అంటే ఫార్ములాస్ కూడా మనం కాపీ చేయొచ్చండి. ఓన్లీ వీ కెన్ కాపీ ద ఫార్ములాస్. సో ఫార్ములా కాపీ అయిందండి, అంటే ఎడిషన్ ఫార్మ్ పక్క యాడ్ అయ్యాయి కదండి. ఇక్కడ మీరు ఏదైనా చేంజెస్ చేయండి. సో 111 10 నొక్కాను, ఆటోమేటిక్ ఇక్కడ ఎంత అయిందంటే 121. సో మీకు ఇక్కడ 9 and 7 ఇచ్చాను. ఇక్కడ పక్కన వస్తుందంటే 16. అంటే మనం ఇప్పుడు ఏం కాపీ చేసామంటే ఓన్లీ ఫార్ములాస్ మాత్రమే కాపీ చేసామండి. వీ కెన్ కాపీ ఓన్లీ ద ఫార్ములాస్. ఓకే, నువ్వు చూడండి ఒకసారి వన్స్ అగైన్. ఇప్పుడు నేను ఈ సెల్స్ అన్నిటిని సెలెక్ట్ చేశానండి. సెలెక్ట్ చేసిన తర్వాత కాపీ మీద క్లిక్ చేశాను. కాపీ మీద క్లిక్ చేసిన తర్వాత ఓకే, నౌ ఎక్కడికైతే కాపీ చేద్దాం అనుకుంటున్నానంటే ఈ సెల్లోకి కాపీ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి ఈ ఆప్షన్ చూడండి, ఫార్ములాస్ అండ్ నెంబర్ ఫార్మేటింగ్. ఫార్ములాస్ అండ్ నెంబర్ ఫార్మేటింగ్ మీద క్లిక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ ఫార్ములాస్ కాపీ అవుతాయండి. నెంబర్ ఫార్మేట్స్ చూడండి, నెంబర్ ఫార్మేట్స్ అంటే ఇక్కడ 111 ఉంది, తర్వాత ఎన్ని వచ్చాయండి 0.00. సో అలాగే మీకు 00s అంటే ఫార్మేట్స్ కూడా, నెంబర్ ఫార్మేట్స్ కూడా కాపీ అవుతాయి. ఇందాక నెంబర్ ఫార్మేట్స్ కాపీ చేయలేదు. ఇందాక ఓన్లీ మనం ఏం కాపీ చేసామంటే ఫార్ములాస్ మాత్రమే కాపీ చేసాం. చూడండి ఒకసారి, ఇక్కడ నేను 22 25 ఇచ్చానండి. ఆటోమేటిక్గా 47.00 వస్తుంది. అంటే ఫార్ములాస్ని కాపీ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీకు చెప్పిన ఆప్షన్స్ అన్ని ఒకసారి చూడండి. ఇప్పుడు మనం కాపీ ఇప్పుడు చేసిన ఏంటంటే ఒకసారి చూడండి, జస్ట్ ఫార్ములా అండ్ నెంబర్ ఫార్మేటింగ్. అంటే మనం ఫార్ములాస్ని కాపీ చేసాం, నెంబర్ ఫార్మేట్స్ని కూడా ఏం చేసామంటే కాపీ చేసామండి. ఓకే, జస్ట్ 10 20 15 10 వచ్చిందంటే
35.00. అంటే యూ కెన్ కాపీ ఓన్లీ ఫార్ములాస్, యూ కెన్ కాపీ ఫార్ములాస్ అండ్ నెంబర్ ఫార్మేటింగ్ ఆల్సో. ఇప్పుడు మీకు చెప్పిన ఆప్షన్స్ అని ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఓకే, ఒకసారి వన్స్ అగైన్ చెప్తున్నాను చూడండి. జస్ట్ వీటిని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత కాపీ కొట్టాను. కాపీ కొట్టిన తర్వాత నేను ఇక్కడ ప్లేస్ చేసి వాల్యూస్ అన్నాను. ఓన్లీ వాల్యూస్ వస్తాయి. ఓకే, నాకు చూడండి ఒకసారి ఈ నెంబర్స్ అన్నిటిని జస్ట్ ఫార్మేట్ చేస్తున్నానండి. ఎలా ఫార్మేట్ చేస్తున్నానంటే జస్ట్ కరెన్సీ కింద పెట్టాను. ఓకే, సో కరెన్సీ కింద పెట్టాం. వన్స్ అగైన్ నేను మళ్ళీ ఆప్షన్స్ చెప్తాను, చెప్పినవన్నీ చూడండి. వీటన్నిటిని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత కాపీ బటన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ బటన్ మీద క్లిక్ చేశారనుకోండి. ఓకే, ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఓన్లీ మీకు ఏమొస్తాయంటే వాల్యూస్ వస్తాయండి. ఓకే, అదే మీరు ఈ బటన్ మీద క్లిక్ చేశారనుకోండి వాల్యూస్ అండ్ నెంబర్ ఫార్మేట్స్ కాపీ అవుతాయండి. అదే మీరు ఈ బటన్ మీద క్లిక్ చేశారనుకోండి సోర్స్ యాజ్ ఇట్ గా ఎలా అయితే ఉందో అలా కాపీ అవుతాయండి. ఓకే, చెప్పినాను అనమాట. నెక్స్ట్ వీటన్నిటిని సెలెక్ట్ చేశాను. నాకు ఓన్లీ ఫార్మేట్స్ కావాలనుకోండి. ఫార్మేట్స్ కావాలంటే జస్ట్ ఇది ఫార్మేట్స్ అండి. ఓన్లీ ఇక్కడ ఏం కాపీ అంటే ఫార్మేట్స్ కాపీ అయ్యాయి. అదే మీకు ఒక పిక్చర్ రూపంలో కాపీ అవ్వాలనుకోండి, ఇదిగోండి జస్ట్ సెలెక్ట్ అయ్యాయి కదండి ఇక్కడ పిక్చర్. సో ఎప్పుడైతే పిక్చర్ మీద క్లిక్ చేసానో ఆటోమేటిక్గా మీకు పిక్చర్ రూపంలో కాపీ అవుతుందండి. ఓకే, నువ్వు సెలెక్ట్ చేసాం, కాపీ మీద క్లిక్ చేసాం. ఓకే, కర్సర్ ఇక్కడ పెట్టాను చూడండి. కర్సర్ ఇక్కడ పెట్టి ఏం చేశానంటే పేస్ట్ లింక్ మీద క్లిక్ చేశానండి. సో ఇది పేస్ట్ లింక్ అండి. పేస్ట్ లింక్ అంటే ఆల్రెడీ చెప్పాను కదండి. ఇందులో కనుక మీరు ఏదైనా చేంజెస్ చేశారనుకోండి 123 ఆటోమేటిక్గా ఈ చేంజెస్ ఇక్కడ కూడా అప్లై అవుతాయండి. ఓకే, సో ఇది నెక్స్ట్ వన్స్ అగైన్ ఇలా సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసిన తర్వాత కాపీ కొట్టండి. కాపీ కొట్టిన తర్వాత లింక్ పిక్చర్ అనేది ఉంది కదా, లింక్ పిక్చర్. సో లింక్ పిక్చర్ మీద క్లిక్ చేశాను చూడండి. లింక్ పిక్చర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఇందులో 125 ఉంది కదండి, 256 ఇచ్చాను. ఆటోమేటిక్గా మీకు ఇక్కడ కూడా ఎలా మారిపోయిందంటే 256 కింద చేంజ్ అవ్వడం జరిగింది. ఓకే, ఇవన్నీ కూడా పేస్ట్ స్పెషల్లో ఉండే డిఫరెంట్ ఆప్షన్స్. వన్స్ అగైన్ ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ 101 అనేది ఉంది కదా, మీకు ఫార్ములాస్ కనుక కాపీ అవ్వాలనుకోండి ఈక్వల్ టు ఆల్రెడీ చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను. A1 + B1 అన్నా సెలెక్ట్ చేశాను, ఫార్ములా వచ్చింది. నాకు ఫార్ములా ఓన్లీ ఫార్ములాస్ కనుక కాపీ అవ్వాలంటే మీరు ఏం చేస్తారంటే పేస్ట్లోకి వెళ్ళి ఫార్ములా మీద క్లిక్ చేయాలండి. ఓన్లీ ఏం కాపీ అవుతాయి అంటే ఫార్ములాస్ మాత్రమే కాపీ అవుతాయి. ఓకే, సో ఫార్ములాస్ కాపీ అయ్యాయి కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ 1122 కనుక పెట్టారనుకోండి యాజ్ ఇట్ ఈజ్ మీకు డేటా అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఫార్ములాస్ని నెంబర్ ఫార్మేట్స్ని కూడా కాపీ చేయాలంటే జస్ట్ వీటిని సెలెక్ట్ చేయండి. ఈ నెంబర్స్ని మీరు మీకు నచ్చిన విధంగా ఫార్మేట్ చేసుకోండి. సో 0.00 ఇచ్చాను. మా ఒకసారి కాపీ కొట్టండి. ఓకే, కాపీ కొట్టిన తర్వాత జస్ట్ కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసి పేస్ట్లోకి వెళ్ళి ఫార్ములాస్ నెంబర్ ఫార్మేటింగ్ మీద కొడితే అంటే ఫార్ములాస్ కాపీ అవుతాయి. చూడండి ఫార్ములా ఇక్కడ ఏ ఫార్ములా ఉందంటే E1 + F1 ఉందండి, అలాగే E2 + F2 ఉంది, E3 + F3 ఉంది. ఓకే, సో ఇక్కడ మీరు ఏదైనా 1122 కనుక రాశారనుకోండి ఆటోమేటిక్గా ఇక్కడ ఉండే కంటెంట్ కూడా ఏమవుతుందంటే చేంజ్ అవుతుందండి. అంటే మీరు ఏమేం చేయొచ్చు అంటే ఎక్సెల్లో ఆల్ అంటే మొత్తం అన్ని కాపీ అవుతాయి, ఓన్లీ ఫార్ములాస్ కాపీ అవుతాయి, వాల్యూస్ కాపీ అవుతాయి, ఫార్మేట్స్ కాపీ అవుతాయి, కామెంట్స్ని కూడా కాపీ చేయొచ్చు. ఓకే, కాపీ చేసినప్పుడు బార్డర్స్లో లేకుండా కాపీ చేయొచ్చు, సేమ్ కాలం విత్ ఉండేలా కాపీ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరు వాల్యూస్ అండ్ నెంబర్ ఫార్మేట్స్, ఫార్ములాస్ అండ్ నెంబర్ ఫార్మేట్స్ ఈ ఆప్షన్స్ అన్ని కూడా మీరు పేస్ట్ స్పెషల్ అనే ఆప్షన్ ద్వారా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్స్ అగైన్ ఒకసారి చూడండి. ఇక్కడ మరికొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఒకసారి పేస్ట్ స్పెషల్ డైలాగ్ బాక్స్ ఉపయోగిద్దాం. ఓకే, సో పేస్ట్ స్పెషల్ డైలాగ్ బాక్స్ కనుక మీకు ఓపెన్ అవ్వాలనుకోండి షార్ట్ కట్ కి వచ్చి Ctrl+Alt+V అండి. ఓకే, జస్ట్ ప్లీజ్ సెలెక్ట్ ఈ డేటాని సెలెక్ట్ చేసి కాపీ చేయండి. Ctrl+Alt+V నొక్కండి. Ctrl+Alt+V జస్ట్ కాపీ. ఓకే, ఈ బటన్ మీద క్లిక్ చేయండి సింపుల్గా. షార్ట్ కట్కి వచ్చి Ctrl+Alt+V అండి. ఇక్కడ రకరకాలు ఉన్నాయి కదండి, సో వీటిని ఉపయోగించి మనం ఆల్రెడీ ఇప్పుడు చెప్పినవి అన్ని
ఓకే, ఇందులో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మల్టిప్లై, ఒకటి డివైడ్, ఒకటి యాడ్, ఒకటి సబ్ట్రాక్ట్ ఒకటి. సో ఇవన్నీ ఒకసారి మళ్ళీ చెప్తాను, జస్ట్ చూడండి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ సెల్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ 100 to 500 ఉన్నాయి, ఇక్కడ 1 to 5 ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ కర్సర్ని ఇక్కడ ప్లేస్ చేశానండి. ఓకే, జస్ట్ కర్సర్ని ఇక్కడ ప్లేస్ చేశాను. ప్లేస్ చేసి ఈ సెల్స్ అన్నిటిని కాపీ చేశానండి. కాపీ చేసిన తర్వాత, సో కాపీ చేయాలి కాబట్టి ఫస్ట్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత కాపీ బటన్ మీద క్లిక్ చేశానండి. ఇప్పుడు నా టాస్క్ ఏంటంటే ఇక్కడ 100కి 1 యాడ్ అయ్యి ఇక్కడ రావాలండి, ఈ 200కి ఈ 2 యాడ్ అయ్యి ఇక్కడ రావాలి, 300కి 3 యాడ్ అయ్యి ఇక్కడ రావాలి, అలాగే 400కి 4 యాడ్ అయ్యి ఇక్కడ రావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయాలంటే ఫార్ములా రాయాలి. సో ఇక్కడ ఫార్ములా రాయాల్సిన అవసరం లేకుండా మనకి పేస్ట్ స్పెషల్ ఆప్షన్ ద్వారా కూడా చేయొచ్చు. ఈ డేటా అంతటిని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత పేస్ట్లోకి వెళ్ళిన తర్వాత పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళి ఓకే ఫస్ట్ మీరు కర్సర్ ఇక్కడ ప్లేస్ చేయండి. నౌ పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళండి. పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళి యాడ్ బటన్ మీద క్లిక్ చేయండి. యాడ్ బటన్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఓకే కొట్టిన ఏమవుతుందంటే ఈ 101 రెండు కాపీ ఇక్కడికి వస్తుందండి. చూడండి, 100+1, 200+2, 300+3, 400+4 ఈ విధంగా మీకు ఫార్ములా రాయవలసిన అవసరం లేకుండా పేస్ట్ స్పెషల్ ద్వారా ఇలా కూడా చేయొచ్చండి. ఓకే, వన్స్ అగైన్ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. నాకు ఇప్పుడు నా టాస్క్ ఏంటంటే ఈ 101 యాడ్ అయ్యి 101 రావాలి, 202 యాడ్ అయ్యి 202 రావాలి, 303 యాడ్ అయ్యి 303 రావాలి, 404 యాడ్ అయ్యి 404 రావాలి. సో ఇలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ సెల్స్ అన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత కాపీ బటన్ మీద క్లిక్ చేయండి. కాపీ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఓకే ఇక్కడ రండి, కర్సర్ని ఇక్కడ ప్లేస్ చేయండి. కర్సర్ని ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ బటన్ కొట్టారనుకోండి, యాడ్ బటన్ కనుక సెలెక్ట్ చేసి ఓకే కొడితే మీకు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 101 రెండు యాడ్ అయ్యి ఇక్కడికి వస్తుందండి. అలాగే 200కి 2 యాడ్ అవుతుంది, 300కి 3 యాడ్ అవుతుంది. ఈ విధంగా మీరు ఫార్ములాస్ రాయవలసిన అవసరం లేకుండా యూ కెన్ ఆల్సో పెర్ఫార్మ్. ఓకే, ఒకసారి నేను అండూ చేస్తానండి చేంజెస్ని. ఇప్పుడు చూడండి, ఇదే మీరు ఇక్కడ ఈ డేటా అంతని సెలెక్ట్ చేశారు, కాపీ ప్లేస్ చేశారు, జస్ట్ కర్సర్ని ఇక్కడ పెట్టండి, ఫస్ట్ ప్లేస్లో పెట్టండి. పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళండి. యాడ్ కొట్టారనుకోండి మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎడిషన్ అనేది జరుగుతుంది. అలాగే సబ్ట్రాక్ట్ కొట్టి చూడండి, సబ్ట్రాక్ట్ కొట్టి జరిగితే ఏమవుతుందంటే 100 - 1 99, 198, 297 ఈ విధంగా మీకు డేటా అనేది రావడం జరుగుతుందండి. ఓకే, సో మైనస్ ఎందుకు వచ్చిందంటే 1 - 100 జరుగుతుందండి. ఓకే, ఒకసారి చూడండి. అదే మీకు మల్టిప్లికేషన్ కనుక జరగాలంటే పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళి ఇక్కడ మల్టిప్లై అనే ఆప్షన్ ఉంది, మల్టిప్లై మీద క్లిక్ చేయండి. మీకు ఏమవుతుందంటే మల్టిప్లికేషన్ అనేది జరుగుతుంది. 100 × 1, 200 × 2, 300 × 3 ఈ విధంగా మీరు ఫార్ములాస్ రాయవలసిన అవసరం లేకుండా కొన్ని సందర్భాల్లో ఇలా కూడా మనం పెర్ఫార్మ్ చేయొచ్చండి. సో ఇవన్నీ కూడా పేస్ట్ స్పెషల్లో ఉండే ఆప్షన్స్. ఓకే, నెక్స్ట్ ఒకసారి మీకు మళ్ళీ చెప్తాను చూడండి. ఈ డేటా అంతా ఉంది కదండి, కాపీ కొట్టాను. మీకు రోజ్ కాలమ్స్ కింద, కాలమ్స్ రోజ్ కింద మారాలి అంటే ఏం చేయాలంటే కర్సర్ని ఇక్కడ ప్లేస్ చేసుకుని పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళి ట్రాన్స్పోజ్ మీద క్లిక్ చేస్తే మీకు రోజ్ కాలమ్స్ కింద, కాలమ్స్ రోజ్ కింద చేంజ్ చేయడం జరుగుతుందండి. సో ఇవి మీకు కట్, కాపీ అండ్ పేస్ట్ కమెంట్స్ ద్వారా మీకు చెప్పిన కమెంట్స్ అని ఇవన్నీ. సో మనం ఏమేం కాపీ చేసామంటే మొత్తం ఆల్ ఫార్ములాస్ని కాపీ చేసాం, వాల్యూస్ని కాపీ చేసాం, ఫార్ములాస్ని కాపీ చేసాం, కామెంట్స్ ఒకసారి చూడండి, కామెంట్స్ని కూడా కాపీ చేద్దాం. సో కామెంట్స్ కనుక కాపీ చేయాలనుకోండి జస్ట్ చూడండి, ఈ సెల్కి నేను ఫస్ట్ కామెంట్ ఇస్తున్నానండి. సో కామెంట్ ఇవ్వాలంటే జస్ట్ రైట్ క్లిక్ కొట్టి ఇన్సర్ట్ కామెంట్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఫస్ట్ సెల్ అని రాయండి. అలాగే ఈ సెల్కి కూడా నేను కామెంట్ ఇస్తాను. ఎలా ఇవ్వాలి అంటే ఇన్సర్ట్ కామెంట్ మీద క్లిక్ చేసి జస్ట్ లాస్ట్ సెల్ అని రాశానండి. ఓకే, ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కార్నర్లో మీకు కర్సర్ కనుక ఇక్కడ పెడితే ఈ కామెంట్ వస్తుంది. ఈ కార్నర్లో మీకు రెడ్గా కూడా కనపడుతుంది. నాకు ఇప్పుడు ఓన్లీ కామెంట్స్ కనుక మూవ్ అవ్వాలనుకోండి, కామెంట్స్ కనుక కాపీ అవ్వాలంటే ఈ సెల్స్ అన్ని సెలెక్ట్ చేసి కాపీ మీద క్లిక్ చేయండి. కాపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎక్కడికైతే కామెంట్స్ కాపీ అవుదాం అనుకుంటున్నారో కర్సర్ అక్కడ ప్లేస్ చేసుకుని మీరు పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళి కామెంట్స్ మీద పెట్టుకోండి. ఇక్కడ కామెంట్స్ పెట్టుకోండి. కామెంట్స్ మీద కనుక పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ఓన్లీ కామెంట్స్ అనేవి కాపీ అవుతాయండి. కామెంట్స్, సో మీ కామెంట్స్ అనేవి కాపీ అవుతున్నాయని తెలుసుకోవాలంటే కర్సర్ ఇక్కడ ప్లేస్ చేశారనుకోండి ఫస్ట్ సెల్. ఓకే,
ఇక్కడ ప్లేస్ చేస్తాను అనుకోండి లాస్ట్ సెల్. ఈ విధంగా మనం కామెంట్స్ని కూడా కాపీ చేయొచ్చు. సో కట్, కాపీ, పేస్ట్. సో కట్, కాపీ, పేస్ట్ కమాండ్స్ ద్వారా మనం ఏం చేసామంటే డేటాని మూవ్ చేయొచ్చు. ఓకే, అలాగే కాపీ కూడా చేయొచ్చు. కట్కి షార్ట్ కట్ కి వచ్చి Ctrl+X అండి, కాపీకి షార్ట్ కట్ కి వచ్చి Ctrl+C అండి, పేస్ట్కి వచ్చి Ctrl+V అండి. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ టాపిక్ చూడండి. ఇక్కడ ఎక్సెల్ సెల్స్లో ఉండే కంటెంట్ని డిఫరెంట్ వర్క్ షీట్స్లోకి ఎలా కాపీ చేయాలి. ఓకే, ఈ ఆప్షన్ చూడండి. నాకు షీట్ 1లో డేటా ఉందండి. ఏమేమి డేటా ఉందంటే ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేమ్, బేసిక్, పిఎఫ్. ఇప్పుడు ఈ షీట్ 1లో ఉండే కంటెంట్ని నేను వేరే వర్క్ షీట్స్లోకి ఎలా కాపీ చేయాలి. సో ఎలా కాపీ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ సెల్స్ అన్ని మౌస్తో కానీ లేదా కీబోర్డ్తో కానీ సెలెక్ట్ చేయండి. వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత కాపీ చేయండి. సో కాపీకి షార్ట్ కట్ కీ తెలుసు కదండి, Ctrl+C ప్రెస్ చేయండి. వన్స్ Ctrl+C ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదే కంటెంట్ని నేను షీట్ 2లోకి, షీట్ 3లోకి, షీట్ 5లోకి మూవ్ చేయాలి కాబట్టి ఫస్ట్ మీరు షీట్ 2 దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఎక్కడికైతే డేటాని కాపీ చేద్దాం అనుకుంటున్నారో కర్సర్ని ఆ ప్లేస్లో పెట్టుకోండి. సో కర్సర్ని ఆ ప్లేస్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు Ctrl+V కనుక ప్రెస్ చేశారనుకోండి డేటా ఓన్లీ ఈ షీట్లోకి మాత్రమే వస్తుంది. నాకు రిమైనింగ్ షీట్స్ అంటే షీట్ 3లోకి రావాలి, షీట్ 5లోకి కూడా రావాలి కాబట్టి ఇప్పుడు నేను షీట్ 3ని, షీట్ 5ని సెలెక్ట్ చేయాలి. సో షీట్ 3ని, షీట్ 5ని ఎలా సెలెక్ట్ చేయాలంటే జస్ట్ కంట్రోల్ హోల్డ్ చేసి పట్టుకుని షీట్ 3 మీద, షీట్ 5 మీద క్లిక్ చేయండి. వన్స్ ఇప్పుడు 3 షీట్లు కూడా సెలెక్ట్ అయిన తర్వాత ఒకసారి కంట్రోల్ బటన్ని V ప్రెస్ చేయండి. సో ఎప్పుడైతే కంట్రోల్ బటన్ V ప్రెస్ చేస్తారో మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు కంటెంట్ అనేది ఇప్పుడు షీట్ 1 నుంచి షీట్ 2కి మూవ్ అయింది, షీట్ 2లోకి కాపీ అయింది, షీట్ 3లోకి కాపీ అయింది, షీట్ 5లోకి కాపీ అయింది. ప్రెజెంట్గా మనం ఏ షీట్లో ఉన్నాం అంటే షీట్ 2లో ఉన్నాం. సో షీట్ 3లో చూడండి, అలాగే షీట్ 5లో చూడండి. ఈ విధంగా మీరు ఎక్సెల్ వర్క్ షీట్లో ఉండే కంటెంట్ని మల్టిపుల్ వర్క్ షీట్స్లోకి ఆటోమేటిక్గా కాపీ కూడా చేయొచ్చు. ఇప్పుడు దాకా మీకు చెప్పిన ఆప్షన్స్ ఏంటంటే కట్, కాపీ, పేస్ట్ స్పెషల్. ఓకే, అలాగే ఎక్సెల్ ఉండే కంటెంట్ని డిఫరెంట్ వర్క్ షీట్స్లోకి కాపీ చేయడం కూడా చెప్పడం జరిగింది. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ అని చూడండి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఒకసారి చూడండి. ఎక్సెల్లో మీకు ఆటో ఫిల్ అనే ఫీచర్ ఉందండి. ఈ ఆటో ఫిల్ అనే ఫీచర్ ఉపయోగించి మీరు ఎక్సెల్ వర్క్ షీట్లో ఉండే డేటా ఉంటుంది కదండి, ఆ కొంత డేటాని మనం ఆటోమేటిక్గా ఫిల్అప్ చేయగలం. సో ఆటోమేటిక్గా ఎలా ఫిల్అప్ చేయగలం అంటే ఏమేం చేయగలం అంటే సెల్స్ని, అంటే కంటెంట్స్లో ఉండే సెల్స్ని కాపీ చేయగలం. అలాగే అవసరమైతే సిరీస్ని జనరేట్ చేయగలం. ఓన్లీ ఫార్మేట్స్ కాపీ చేయగలం. ఫిల్ వితౌట్ ఫార్మేటింగ్ అంటే మీకు ఎక్సెల్ వర్క్ షీట్లో ఉండేటువంటి డేటాని ఆటోఫిల్ ఆప్షన్ ఉపయోగించి మీరు కాపీ చేయగలరు. అలాగే ఏదైనా సిరీస్ జనరేట్ చేయగలరు. సిరీస్ జనరేట్ చేయడమే కాదు, ఫిల్ ఫార్మేటింగ్ ఓన్లీ అంటే ఓన్లీ ఫార్మేట్స్ ని కాపీ చేయగలరు. అలాగే ఫిల్ వితౌట్ ఫార్మేటింగ్ అంటే కాపీ చేస్తాం బట్ ఫార్మేటింగ్ మాత్రం అప్లై చేయకుండా మనం కాపీ చేయొచ్చు. ఇదే ఆటోఫిల్ ఆప్షన్ ఉపయోగించి మనం ఎక్సెల్లో డేస్ ని, మంత్స్ ని, ఇయర్స్ ని, వీక్ డేస్ ని, డేట్స్ ని అన్నిటిని కూడా ఆటోమేటిక్ గా కాపీ చేయొచ్చు. ఈ ఆటోఫిల్ అనే ఆప్షన్ మీకు జనరల్ గా ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ ఉందండి, ఆ కంపెనీకి సంబంధించిన సేల్స్ రిపోర్ట్ అనేది మీరు తయారు చేస్తున్నారు. వన్ సేల్స్ రిపోర్ట్ తయారు చేసేటప్పుడు మంత్ ఎంటర్ చేసుకుంటూ ఉండాలి కదండి. సో మంత్స్ డేట్స్ ఎంటర్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఎంటర్ చేయవలసిన అవసరం లేకుండా ఆటోమేటిక్ గా ఆ కంటెంట్ ని ఫిల్అప్ చేయొచ్చు. సో ఆటోమేటిక్ గా కంటెంట్ ని ఫిల్అప్ చేయాలంటే మనకు ఉపయోగపడే ఆప్షన్ ఏంటంటే ఆటోఫిల్. బై యూజింగ్ ఆటోఫిల్ యూ కెన్ fill the contents of a cell. ఓకే, సో ఎలా కాపీ చేయగలం, సిరీస్ ని జనరేట్ చేయగలం, ఫార్మేట్స్ ని కాపీ చేయగలం. ఓకే, అలాగే కంటెంట్ ని కాపీ చేయగలం, ఫార్మేటింగ్ తప్పించి కూడా మనం కాపీ చేయగలం. సో ఆటోఫిల్ ఆప్షన్ ఉపయోగించి మీరు సెల్లో ఉండే కంటెంట్స్ ని, డేస్ ని, వీక్ డేస్ ని, మంత్స్ ని, ఇయర్స్ ని వీటన్నిటిని కూడా మీరు ఆటోమేటిక్ గా కంటెంట్ ని ఫిల్అప్ చేయగలరు. ఒకసారి మీకు ఎక్సెల్లోకి వెళ్ళి ఏ ఆప్షన్స్ అనేవి చెప్తే అర్థమవుతుంది.
జస్ట్ చూడండి. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం ఎక్సెల్లోకి ఎంటర్ అవుదాం. ఓకే, ఎక్సెల్లోకి ఎంటర్ అవుదాం. చూడండి, సో ఆటో ఫిల్ ఆప్షన్ ఉపయోగించి మీరు నెంబర్స్ని ఫిల్ చేయగలరు, మంత్స్ని ఫిల్ చేయగలరు, డేస్ని ఫిల్ చేయగలరు, డేట్స్ని ఫిల్ చేయగలరు. అలాగే కస్టమ్ లిస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. ఫిల్ డౌన్, రైట్, లెఫ్ట్, అప్ అనే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో మనం ఫస్ట్ 1 by 1 చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఫిల్ నెంబర్స్. నెంబర్స్ని ఫిల్ చేయాలండి. సో నెంబర్స్ కనుక ఫిల్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సెల్లో నేను 10 అనే డేటా ఎంటర్ చేశాను. ఓకే, నాకు రిమైనింగ్ సెల్స్లోని కంటెంట్ ఆటోమేటిక్గా రావాలనుకోండి. సో ఆటోమేటిక్గా రావాలంటే జస్ట్ కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసి మీరు ఈ విధంగా డ్రాగ్ చేయడం ద్వారా ఈ సెల్లో ఉండే కంటెంట్ని మీరు ఏమవుతుందంటే కాపీ అవుతుందండి. సో ఇప్పుడు ఏమైందంటే డేటా కాపీ అయింది. సో కాపీ చేయాలంటే ఏం లేదండి, సింపుల్గా మీరు ఏం చేయాలంటే కర్సర్ ఇక్కడ పెట్టి కర్సర్ ఇక్కడ హోల్డ్ చేసి ఈ ఫిల్ హ్యాండిల్ ఉపయోగించి మీరు ఇలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా కంటెంట్ అనేది ఏమవుతుందంటే కాపీ అవుతుందండి. ఓకే, నాకు కమింగ్ టు నెక్స్ట్ చూడండి. ఇప్పుడు నాకు ఇక్కడ 10 అని ఎంటర్ చేశానండి. నాకు రిమైనింగ్ నెంబర్స్ అనేవి ఆటోమేటిక్గా రావాలి. సో రిమైనింగ్ నెంబర్స్ నాకు ఆటోమేటిక్గా రావాలి కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసి ఓకే, ఇప్పుడు సిరీస్ రావాలండి. సిరీస్ అంటే 10, 11, 12, 13 అలా రావాలి. కాబట్టి ఒకసారి నేను ఈ సెషన్ని సెలెక్ట్ చేసి డ్రాగ్ చేశాను. ఓకే, యాక్చువల్గా ఏం జరిగిందంటే కాపీ జరిగింది. నాకు సిరీస్ రావాలి కాబట్టి ఒకసారి ఇక్కడ ఆటోఫిల్ ఆప్షన్స్ వస్తాయండి. ఈ ఆటోఫిల్ ఆప్షన్స్లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేయండి. బటన్ క్లిక్ చేసిన తర్వాత ఫిల్ సిరీస్ మీద కనుక క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా సిరీస్ అనేది రావడం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ వన్స్ అగైన్ నేను ఇక్కడ సేమ్ నెంబర్ ఎంటర్ చేశానండి. ఇప్పుడు నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ సెల్ కి నేను ఫార్మేట్ అప్లై చేస్తాను. సమ్ ఫార్మేట్ ఏంటంటే బోల్డ్ అప్లై చేశాను, ఇటాలిక్ అప్లై చేశాను. ఓకే, సమ్ సెంటర్ కి అలైన్ చేశాను. అలాగే ఫిల్ కలర్, ఫాంట్ కలర్ ఇచ్చానండి. ఓకే, నాకు చూడండి ఒకసారి. ఇప్పుడు నేను కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసి ఏం చేస్తానంటే ఇలా డ్రాగ్ చేశాను. సో ఎప్పుడైతే ఇలా డ్రాగ్ చేశానో ఆటోమేటిక్గా సెల్లో ఉండే కంటెంట్ అన్ని ఫిల్అప్ అయ్యాయి. సో ఎలా ఫిల్అప్ అయ్యాయి అంటే ఆ కంటెంట్ ఏం చేసిందంటే కాపీ చేసుకుంటూ వెళ్ళింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసి ఆటోఫిల్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఫిల్ ఫార్మేటింగ్ ఓన్లీ అని ఉంది కదండి, ఫిల్ ఫార్మేటింగ్ ఓన్లీ, ఫిల్ వితౌట్ ఫార్మేటింగ్ అన్నాము. నేను లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నానండి. సో లాస్ట్ ఆప్షన్ ఎప్పుడైతే సెలెక్ట్ చేశానో ఏం జరుగుతుందో చూడండి. సో ఎప్పుడైతే ఫిల్ వితౌట్ ఫార్మేటింగ్ అన్నానో అంటే కంటెంట్స్ అన్ని కాపీ అవుతాయి కానీ ఫార్మేట్ మాత్రం కాపీ అవుదండి. సో ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్ అండి. నెక్స్ట్ కమింగ్ టు వన్స్ అగైన్ మళ్ళీ నేను నెంబర్ ఎంటర్ చేశాను. నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఏం చేశానంటే జస్ట్ ఈ సెల్స్ అన్నిటిని కాపీ చేశానండి. కాపీ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఓకే జస్ట్ వెయిట్ ఒకసారి చూడండి. ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేశాను. ఈ సెల్కి కొంచెం ఫార్మేట్ అప్లై చేస్తున్నాను. ఓకే, సమ్ ఫార్మేట్ అప్లై చేసాం. అలాగే సమ్ బార్డర్స్ కూడా ఇద్దాం. చూడండి బార్డర్స్ ఇచ్చాం. ఇప్పుడు కర్సర్ ఇక్కడ ప్లేస్ చేశానండి. ప్లేస్ చేసి జస్ట్ ఇలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళాను. డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫిల్ వితౌట్ ఫార్మేటింగ్ కాకుండా ఫిల్ ఫార్మేటింగ్ ఓన్లీ పెట్టానండి. ఎప్పుడైతే ఫిల్ ఫార్మేటింగ్ ఓన్లీ పెట్టానో నాకు ఏం కాపీ అయ్యిందంటే ఓన్లీ ఫార్మేట్స్ అనేవి కాపీ అవ్వడం జరిగిందండి. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఈ కంటెంట్ కాపీ అయిందండి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ సిరీస్ అనేది జనరేట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఫిల్ వితౌట్ ఫార్మేటింగ్. ఓకే, సో ఫిల్ వితౌట్ ఫార్మేటింగ్ అండి. ఓకే, ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే ఫిల్ ఓన్లీ ఫార్మేట్స్. సో ఏం కాపీ అంటే ఫార్మేట్స్ మాత్రమే కాపీ చేయండి. సో ఇక్కడ చెప్పిన ఆప్షన్ అదే, ఒకసారి చూడండి. సో ఆటోఫిల్ ఆప్షన్ ద్వారా మీరు ఏమేం చేశారంటే సెల్స్ ని కాపీ చేశారు, సిరీస్ ని ఫిల్ చేశారు, ఫార్మేటింగ్ ఓన్లీ పెట్టారు. ఓకే, సో కాపీ సెల్స్ అంటే ఓన్లీ కంటెంట్ కాపీ అవుతుందండి. ఫిల్ సిరీస్ అంటే సిరీస్ జనరేట్ అవుతుంది. సో ఫస్ట్ నెంబర్ 10 అయితే రెండో నెంబర్కి 1, 1 చొప్పున యాడ్ అవుతూ వస్తుంది. 10, 11, 12 వస్తుంది సిరీస్. ఫిల్ ఫార్మేటింగ్ ఓన్లీ అంటే ఫార్మేట్స్ మాత్రమే కాపీ అవుతాయి. ఫిల్ వితౌట్ ఫార్మేటింగ్ అంటే సెల్స్ లో ఉండే కంటెంట్ కాపీ అవుతుంది కానీ ఫార్మేట్ అనేవి అప్లై అవ్వదు. సో ఇది ఆటోఫిల్ ఆప్షన్ అండి. ఓకే, నా ఫస్ట్ ఆప్షన్ చెప్పాను కదండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే డ్రాగ్ నెంబర్స్. సో ఫిల్ నెంబర్స్. సో నెంబర్స్ ని ఫిల్ చేసాం. ఇక్కడే మీకు ఇక్కడ ఒకసారి చెప్తున్నాను చూడండి.
ఒకసారి ఈ డేటా అంతటిని కూడా నేను ఎరేజ్ చేస్తున్నాను. ఓకే, ఎరేజ్ చేసిన తర్వాత ఓకే క్లియర్ కంటెంట్స్, క్లియర్ ఆల్ కొట్టండి. సో డేటా మొత్తం ఎరేజ్ అయ్యింది. ఇప్పుడు చూడండి, నాకు ఆటో ఫిల్ ఆప్షన్ కనుక రావాలనుకోండి, 10 ప్రెస్ చేసాను కదండి. సో ఆటో ఫిల్ ఆప్షన్ కనుక రావాలంటే జస్ట్ మనం కర్సర్ ఇక్కడ పెట్టి డ్రాగ్ చేస్తున్నాం అండి. సో ఇలా చేయొచ్చు. లేదా మీకు ఈ ఆటో ఫిల్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే హోమ్ ట్యాబ్ లో ఎడిటింగ్ గ్రూప్ లోకి వెళ్ళి, ఎడిటింగ్ గ్రూప్ లోకి వెళ్ళిన తర్వాత ఫిల్ లోకి వెళ్ళండి. ఫిల్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు డౌన్ కనుక ప్రెస్ చేశారనుకోండి, ఓకే జస్ట్ ఒకసారి చూడండి, 10 ఎంటర్ చేశాను. ఈ సెల్స్ అన్నిటిని సెలెక్ట్ చేశాను. సెల్స్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫిల్ లోకి వెళ్ళి, ఏ ట్యాబ్ అంటే హోమ్ ట్యాబ్, హోమ్ ట్యాబ్ లో ఎడిటింగ్ గ్రూప్, ఎడిటింగ్ గ్రూప్ లో ఫిల్ లోకి వెళ్ళి మీరు ఇక్కడ డౌన్ యారో మీద కనుక క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఏమవుతుందంటే సెల్స్ అన్ని కూడా ఏమయ్యాయండి, కాపీ అవడం జరిగింది. ఓకే, సో ఎటు కాపీ అంటే డౌన్ కాపీ అయ్యాయి. ఓకే, ఒకవేళ నాకు ఇదే కంటెంట్ మీకు లెఫ్ట్ ఇలా రైట్ సైడ్కి రావాలనుకోండి, సో సెల్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత సేమ్ హోమ్ ట్యాబ్ లో ఎడిటింగ్ గ్రూప్ లో ఫిల్ లోకి వెళ్ళి, సో ఎటు మూవ్ అవ్వాలండి, రైట్ కి ఫిల్ అవ్వాలి. కాబట్టి రైట్ కి ఫిల్ అవ్వాలంటే ఇక్కడ రైట్ మీద క్లిక్ చేస్తే రైట్ ఫిల్ అవుతాయండి. ఓకే, ఇప్పుడే ఇంకొక ఆప్షన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 116 అనే నెంబర్ ఎంటర్ చేశానండి. నాకు ఇప్పుడు ఆటోమేటిక్ లెఫ్ట్ కాపీ అవ్వాలండి. సో లెఫ్ట్ కాపీ అవ్వాలి కాబట్టి ఈ సెల్స్ అన్ని సెలెక్ట్ చేయండి. సెల్స్ అన్ని సెలెక్ట్ చేసి ఫిల్ లోకి వెళ్ళి, ఓకే సో ఎటు కాపీ అవ్వాలంటే లెఫ్ట్ కాపీ అవ్వాలి కాబట్టి ఇక్కడ లెఫ్ట్ మీద క్లిక్ చేశారనుకోండి, కంటెంట్స్ అనేవి ఆటోమేటిక్ గా మీకు లెఫ్ట్ కి కాపీ అవ్వడం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ సో ఏమని చెప్పి ఆప్షన్స్, డౌన్ అంటే కింద వర్డ్స్ కాపీ అవుతుంది, రైట్ అంటే కుడి వైపుకి, లెఫ్ట్ అంటే ఎడమ వైపుకి, అలాగే అప్ అని ఉందండి. సో ఇక్కడ కంటెంట్ ఉంది కదండి, నాకు అప్ సైడ్ లో కాపీ అవ్వాలనుకోండి. సో అప్ సైడ్ లో కాపీ అవ్వాలంటే జస్ట్ మీరు ఇక్కడ దీని పైన ఉండే సెల్స్ ని సెలెక్ట్ చేసి ఫిల్ లో వెళ్ళి అప్ మీద క్లిక్ చేయండి. సో ఎప్పుడైతే అప్ మీద క్లిక్ చేస్తారో మీకు ఆటోమేటిక్ గా కంటెంట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ లో మీకు కాపీ అవ్వడం జరుగుతుందండి. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి సిరీస్ ని జనరేట్ చేయాలనుకోండి. సో సిరీస్ ని జనరేట్ చేయాలంటే ఎలా జనరేట్ చేస్తాం చూడండి. సో సిరీస్ ని జనరేట్ చేయాలి. సో సిరీస్ జనరేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ మీకు ఒక నెంబర్ ఎంటర్ చేయమన్నాను. సో సిరీస్ రావాలంటే కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసి సో ఇలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా మీకు ఏమవుతుందంటే సేమ్ నెంబర్ కాపీ అవుద్ది. మీకు సిరీస్ కనుక కావాలంటే ఈ ఆటోఫిల్ ఆప్షన్స్ లోకి వెళ్ళి ఫిల్ సిరీస్ మీద పెట్టుకోండి. సో ఆటోమేటిక్ గా మీకు కంటెంట్ అనేది ఓకే సిరీస్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇలా చేయించండి. లేదా సింపుల్ షార్ట్ కట్ ఉందండి, ఇక్కడ 1 ఎంటర్ చేశాను. నాకు సిరీస్ కనుక జనరేట్ అవ్వాలంటే కంట్రోల్ హోల్డ్ చేసి పట్టుకోండి. కంట్రోల్ హోల్డ్ చేసి పట్టుకుని జస్ట్ మీరు ఇలా కర్సర్ ని కనుక డ్రాగ్ చేసినట్లయితే సో ఆ పాయింటర్ ఉపయోగించి ఇలా డ్రాగ్ చేస్తే మీకు ఆటోమేటిక్ సిరీస్ జనరేట్ అవుతుందండి. సో సిరీస్ జనరేట్ చేయాలంటే సింపుల్ అండ్ ఏం లేదు, 1 ప్రెస్ చేశారు, కంట్రోల్ హోల్డ్ చేసి పట్టుకోండి, 1 ఎంటర్ చేయండి, కంట్రోల్ హోల్డ్ చేసి పట్టుకుని ఓకే సెల్ పాయింటర్ వచ్చింది కదండి, ఈ పాయింటర్ ఫిల్ హ్యాండిల్, ఈ ఫిల్ హ్యాండిల్ ఉపయోగించి మీరు ఇలా డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు కంటెంట్ అనేది ఓకే సిరీస్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. చూడండి ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు నేను కర్సర్ ఇక్కడ పెట్టాను, ఇదే ఆప్షన్ మీకు ఎక్కడ అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ నేను 100 ఎంటర్ చేశానండి. రిమైనింగ్ నాకు సిరీస్ జనరేట్ అవ్వాలనుకోండి. సో సిరీస్ జనరేట్ అవ్వాలంటే ఒకసారి ఈ సెల్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని మీకు ఈ ఆప్షన్ ఎందులో అందుబాటులో ఉంటుంది అంటే హోమ్ ట్యాబ్ లో ఎడిటింగ్ గ్రూప్ లో ఫిల్ లో ఓకే సిరీస్ లో ఓకే ఇక్కడ ఏముంది చూడండి, లీనియర్ అని ఉంది కదండి, లీనియర్ పెట్టుకోండి. స్టెప్ వాల్యూ ఎంత పెట్టానండి, 1 ఉంది. ఇక్కడ ఓకే కొట్టండి. ఎప్పుడైతే ఇక్కడ ఓకే కొట్టానో ఆటోమేటిక్ గా మీకు సిరీస్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఎంత యాడ్ అవుతుందండి, 1 చొప్పున యాడ్ అవుతూ వెళ్తుంది. ఇప్పుడు చూడండి నెక్స్ట్ నేను ఇక్కడ 100 ఎంటర్ చేశాను, తర్వాత 110 ఎంటర్ చేశాను. ఓకే, ఇప్పుడు నాకు 10 చొప్పున యాడ్ అవుతూ వెళ్ళాలండి. సో 10 చొప్పున యాడ్ అవుతూ వెళ్ళాలంటే ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ 2 సెల్స్ ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి కర్సర్ ఇక్కడ పెట్టి మీరు ఇలా ట్రాక్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఆటోమేటిక్ గా 100, 110, 120 ఇలా 10 చొప్పున యాడ్ అవుతూ వస్తుందండి. ఓకే, నెక్స్ట్ ఈ నెంబర్స్ ఫిల్ చేయడంలోనే మరికొన్ని టెక్నిక్స్ ఉన్నాయండి. ఓకే, చిన్న చిన్న టెక్నిక్స్ ఉన్నాయి, ఒకసారి ఈ టెక్నిక్స్ చూద్దాం. ఓకే, నాకు ఏ కాలం ఉంది కదండి, ఈ కాలంలో ఉండే సెల్స్ అన్ని కూడా ఫస్ట్ నేను ఇక్కడ నెంబర్ 1 ఎంటర్ చేస్తున్నానండి. ఈ 1 నాకు ఓకే ఇప్పుడు చూడండి ఒకసారి నాకు రిమైనింగ్
ఈ ఎక్సెల్ వర్క్షీట్ లో ఎన్ని రోస్ అయితే ఉన్నాయో అన్ని రోస్ లోను కూడా నెంబర్స్ అనేవి ఫిల్ అవుతూ వెళ్ళాలి. సో నెంబర్స్ అనేవి ఫిల్ అవుతూ వెళ్ళాలి కాబట్టి మనం కర్సర్ ఇక్కడ పెట్టి డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళాం. ఎందుకంటే 10,48,576 రోస్ ఉంటాయి కాబట్టి మనం డ్రాగ్ చేయడం చాలా కష్టం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంటెంట్ అంతటిని మనం సిరీస్ జనరేట్ చేయాలి కాబట్టి కాలమ్ ని సెలెక్ట్ చేయాలి. సో కాలమ్ ని సెలెక్ట్ చేయాలంటే జస్ట్ మీరు మౌస్ కర్సర్ ఉపయోగించి ఈ కాలం లేబుల్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్ గా కాలం అనేది సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు సిరీస్ రావాలి కాబట్టి ఓకే హోమ్ ట్యాబ్ లో ఓకే ఎడిటింగ్ గ్రూప్ లో ఫిల్ లోకి వెళ్ళి సిరీస్ మీద క్లిక్ చేసి ఓకే సిరీస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టెప్ వాల్యూ ఎంత ఉందండి 1 ఉంది. 1 పెట్టుకుని ఇక్కడ జస్ట్ ఓకే ప్రెస్ చేయండి. సో ఆటోమేటిక్ గా మీకు సెల్ లో ఉండే కంటెంట్ అంతా ఫిల్అప్ అయింది. సో ఫిల్అప్ అయిందో మీకు తెలియాలంటే లాస్ట్ రోకి వెళ్ళాలి. మనం లాస్ట్ రోకి వెళ్ళాలంటే కంట్రోల్ పట్టుకుని మీరు ఓకే కంట్రోల్ పట్టుకుని మీరు ఏం చేయాలంటే డౌన్ మీరు లాస్ట్ రోకి వెళ్తారు. సో లాస్ట్ 10,48,576. మళ్ళీ మీరు ఫస్ట్ రోకి వెళ్ళిపోవాలనుకోండి కంట్రోల్ బటన్ హోమ్ ప్రెస్ చేయండి. హోమ్ ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా మనం ఏ రోకి వెళ్తామంటే ఫస్ట్ రోకి వెళ్ళడం జరుగుతుంది. ఓకే చూడండి ఇప్పుడు ఇంకొక ఆప్షన్ ఉందండి. సో నేను ఇక్కడ 1 ఎంటర్ చేశాను. నాకు ఓన్లీ 15,000 వరకే ఎంటర్ అవ్వాలి. సో ఎంటర్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఈ కాలమ్ ని సెలెక్ట్ చేయండి. ఓకే సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ చేసిన తర్వాత హోమ్ ట్యాబ్ లో ఎడిటింగ్ గ్రూప్ లో ఫిల్ లో సిరీస్ లోకి వెళ్ళి ఓకే స్టెప్ 1 పెట్టుకున్నారు. సో ఎక్కడ ఆగిపోవాలంటే 15,000 పెట్టాను. 15,000 పెట్టి 1 కొట్టండి. సో ఎప్పుడైతే ఇక్కడ 15,000 పెట్టి మనం స్టార్ట్ వాల్యూ స్టాప్ వాల్యూ చెప్పామో ఖచ్చితంగా మీకు ఎక్కడ ఆగిపోద్ది అంటే 15,000 దగ్గర ఆగిపోద్దండి. సో అక్కడ వరకు కూడా మీకు ఆటోమేటిక్ గా నెంబర్స్ అనేవి ఫిల్ అవుతాయి. ఓకే సో ఇప్పుడు నేను ఒకసారి నెక్స్ట్ చూడండి. ఓకే జస్ట్ కంట్రోల్ బటన్ హోమ్ నొక్కండి. ఇప్పుడు చూడండి ఇదే మీకు జస్ట్ వెయిట్. ఇప్పుడు చూడండి నాకు ఈ రోలో ఉండే కంటెంట్స్ అన్ని ఫిల్అప్ అవ్వాలనుకోండి. సో ఇక్కడ నేను 1 ఎంటర్ చేసాను. 1 ఎంటర్ చేశాను. నెక్స్ట్ కాలంకి వచ్చేటప్పటికి 2, 3, 4 ఇలా రావాలి. ఇలా సిరీస్ జనరేట్ అవ్వాలంటే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ 1 ఎంటర్ చేసిన తర్వాత ఈ కర్సర్ మీద ఈ రో లేబుల్ మీద క్లిక్ చేయండి. అంటే ఆ 6 మీద క్లిక్ చేస్తే మొత్తం రో సెలెక్ట్ అవుతుంది. లేదా సింపుల్ గా షిఫ్ట్ బటన్ స్పేస్ బార్ నొక్కితే మొత్తం రో సెలెక్ట్ అవుతుంది. కాలం సెలెక్ట్ అవ్వాలంటే కంట్రోల్ బటన్ స్పేస్ బార్ నొక్కండి. ఇప్పుడు రో మొత్తం సెలెక్ట్ అయింది కదండి. సెలెక్ట్ అయిన తర్వాత నాకు సిరీస్ జనరేట్ అవ్వాలి కాబట్టి ఫిల్ లోకి వెళ్ళి సిరీస్ లోకి వెళ్ళి ఓకే సిరీస్ లోకి వెళ్ళిన తర్వాత జస్ట్ ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. సో ఎప్పుడైతే ఓకే ప్రెస్ చేస్తారో మీకు ఆటోమేటిక్ గా నెంబర్స్ అన్ని కూడా మీకు జనరేట్ అవ్వడం జరిగింది. సో ఎన్ని కాలమ్స్ ఉంటాయని చెప్పి ఉంటే 16,384 కాలమ్స్ ఉంటాయి. కాబట్టి లాస్ట్ కాలమ్ కావాలంటే కంట్రోల్ బటన్ మీరు రైట్ యారో ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు లాస్ట్ కాలమ్ కి వెళ్ళడం జరుగుతుంది. ఓకే నెక్స్ట్ ఇక్కడే ఇంకొక చిన్న ఆప్షన్ ఉందండి. 1 మోర్ ఆప్షన్. ఈ ఆప్షన్ చెప్పిన తర్వాత మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. జస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ఈ సెల్ లో 2 ఎంటర్ చేశానండి. ఓకే ఇక్కడ 4 ఎంటర్ చేశాను. ఓకే సో జస్ట్ 2, 4 ఈ రెండింటిని ఒకసారి సెలెక్ట్ చేయండి. ఓకే ఇలా కొన్ని రోస్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు సిరీస్ జనరేట్ చేద్దాం. హోమ్ ట్యాబ్ లో ఎడిటింగ్ గ్రూప్ లో ఫిల్ లోకి వెళ్ళి సిరీస్ లోకి వెళ్ళండి. వన్స్ సిరీస్ లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గ్రోత్ అని ఉంది కదండి. ఈ గ్రోత్ పెట్టుకోండి. గ్రోత్ పెట్టి ఓకే బటన్ ప్రెస్ చేయండి. సో ఎప్పుడైతే మీరు ఓకే బటన్ ప్రెస్ చేస్తారో ఒకసారి సిరీస్ చూడండి ఎలా జనరేట్ అయిందో. 2, 4 ఓకే 4 కి డబల్ 8, 8 కి డబల్ 16, 16 కి డబల్ 32, 32 కి డబల్ 64. ఈ విధంగా మీకు ఈ రేషియోలో మీకు ఫిల్ అవడం జరుగుతుంది. దీన్ని ఏమంటే గ్రోత్ అంటామండి. ఓకే ఈ విధంగా మీరు నెంబర్స్ ని ఏం చేయొచ్చు అంటే ఫిల్ చేయొచ్చండి. ఓకే నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఆప్షన్. ఓకే నెక్స్ట్ ఆప్షన్కి వచ్చేటప్పటికి నెక్స్ట్ ఆప్షన్ చూడండి ఫిల్ డేస్. మనకి ఎక్సెల్ వర్క్షీట్ లో మనకి డేస్ ని ఎలా ఫిల్ చేయాలి. సో డేస్ అంటే ఏం లేదండి, సండే, మండే, ట్యూస్డే ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ డేస్ అండి. ఈ డేస్ ని మనం ఎలా ఫిల్ చేయాలంటే జస్ట్ ఒకసారి డే ఎంటర్ చేయండి. సండే అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నాకు రిమైనింగ్ అని ఆటోమేటిక్గా వచ్చారు అనుకోండి. కర్సర్ అక్కడ ప్లేస్ చేసి ఓకే కర్సర్ అక్కడ ప్లేస్ చేసిన తర్వాత
జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫిల్ హ్యాండ్లో వస్తుందండి, ఈ ఫిల్ హ్యాండ్లో ఉపయోగించి ఇలా డ్రాగ్ చేయండి. ఎప్పుడైతే ఇలా ఫిల్ హ్యాండ్లో ఉపయోగించి మీరు డ్రాగ్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు డేస్ అనేవి ఫిల్ అవ్వడం జరిగింది. ఓకే, సో మీకు ఇదే ఆటో మీకు షార్ట్ కట్ కి కాకుండా మౌస్ ద్వారా కాకుండా మామూలుగా ఎలా చేయాలో చూడండి. సండే అని ఎంటర్ చేశాను. సో రిమైనింగ్ సెల్స్ లో ఉండే కంటెంట్ నాకు రావాలంటే ఇప్పుడు సండే వరకు మీకు కావాల్సిన సెల్స్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత హోమ్ ట్యాబ్ లో ఎడిటింగ్ గ్రూప్ లో ఫిల్ లోకి వెళ్ళి సిరీస్ లోకి వెళ్ళండి. సిరీస్ లోకి వెళ్ళిన తర్వాత జస్ట్ ఆటో ఫిల్ అనే ఆప్షన్ కనపడుతుంది కదండి. సో ఆటో ఫిల్ అనే ఆప్షన్ మీద ఆటో ఫిల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ ప్రెస్ చేయండి. సో ఎప్పుడైతే మీరు ఓకే బటన్ ప్రెస్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు డేస్ అనేవి ఫిల్ అవ్వడం జరుగుతుంది. ఓకే, మనం ఇక్కడ చూడండి మరికొన్ని ఉన్నాయి. ఇక్కడ సండే అని జస్ట్ సన్ అని ఎంటర్ చేశాను. సో ఓన్లీ 3 లెటర్స్ ఎంటర్ చేసాం. రిమైనింగ్ అనేవి ఆటోమేటిక్గా వచ్చారనుకోండి. సో ఇలా మీరు డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఎప్పుడైతే ఇలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళారో మీకు ఏం జరుగుతుందంటే రిమైనింగ్ అన్ని ఆటోమేటిక్గా రావడం జరుగుతుందండి. ఓకే, సో ఒకసారి చూడండి, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. ఫిల్ డేస్ అంటే ఇప్పుడు డేస్ ఫిల్అప్ అయినాయి. ఇక్కడ ఫిల్ వీక్ డేస్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఫిల్ వీక్ డేస్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేశాను. ఓకే, ఫిల్ వీక్ డేస్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసినప్పుడు ఏం జరిగిందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఫిల్ వీక్ డేస్ మీద ఇచ్చాను కాబట్టి యాక్చువల్గా సండే నుంచి స్టార్ట్ అయింది. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే వచ్చింది. ఓకే, ఫ్రైడే తర్వాత మళ్ళీ ఇక్కడ 2 మిస్ అయ్యండి. ఏం 2 మిస్ అయ్యంటే సాటర్డే, సండే మిస్ అయింది. అంటే ఫిల్ వీక్ డేస్ అనే ఆప్షన్ కనుక మీరు ప్లేస్ చేసినట్లయితే ఏం జరుగుతుందంటే మీకు సండేని, మండేని సాటర్డేని, సండేని తీసి రిమైనింగ్ వాటిని కాపీ చేయడం జరుగుతుంది. చూడండి, ఒకసారి వన్ సెకండ్ చెప్తున్నాను. మండే ఎంటర్ చేశానండి. జస్ట్ ఈ సెల్స్ అన్నిటిని కాపీ చేయండి. ఇప్పుడు మనం చేసిందంటే డేస్ కాపీ చేయండి. ఇక్కడ ఫిల్ వీక్ డేస్ పెట్టుకుని చూడండి. సో ఫిల్ వీక్ డేస్ పెట్టారనుకోండి, ఏం జరిగిందండి, మండే టు ఫ్రైడే వచ్చింది. మనకి సాటర్డేని, సండేని వీక్ డేస్ అంటాం. ఆ వీక్ డేస్ తప్ప రిమైనింగ్ డేస్ అన్ని కూడా మీకు కాపీ అవడం జరుగుతుంది. ఓకే, సో ఈ ఆప్షన్ మీకు ఎందులో అందుబాటులో ఉందో ఒకసారి చూడండి. మళ్ళీ చెప్తున్నాను. సో సండే ఎంటర్ చేశాను. ఈ ఆప్షన్ మీకు ఎందులో అందుబాటులో ఉందంటే జస్ట్ ఈ సెల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత హోమ్ ట్యాబ్ లో ఎడిటింగ్ గ్రూప్ లో ఫిల్లోకి వెళ్ళిన తర్వాత సిరీస్ మీద క్లిక్ చేయండి. సిరీస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటో ఫిల్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఈ విధంగా మనం డేస్ ని ఫిల్ చేయడం జరుగుతుంది. ఓకే, సో డేస్ ని ఫిల్ చేసాం కదండి. సో డేస్ ని ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ చూడండి. సో డేస్ అయింది. డేస్ తర్వాత మనకి డేట్ అనే ఆప్షన్ ఉందండి. ఓకే, సారీ, మంత్స్ అనే ఆప్షన్ ఉంది. సో మంత్స్ చూద్దాం. ఓకే, ఇప్పుడు చెప్పింది ఏంటంటే ఫిల్ నెంబర్స్ చెప్పాను. సో నెక్స్ట్ డేస్ చెప్పాం. డేస్ చెప్పిన తర్వాత ఫిల్ మంత్స్. సో మంత్స్కి వచ్చేటప్పటికి సో మంత్స్ చూడండి. జస్ట్ ఇక్కడ నేను జాన్యువరి అని ఎంటర్ చేశాను. నాకు రిమైనింగ్ మంత్స్ అన్ని ఆటోమేటిక్గా వచ్చేయాలనుకోండి. సో సెల్స్ అన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, సెల్స్ అన్ని సెలెక్ట్ చేసి హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్లో ఫిల్లో సిరీస్లో ఆటో ఫిల్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు మంత్స్ అన్ని ఫిల్అప్ అవ్వడం జరుగుతుంది. అంటే కంటెంట్ అనేది ఆటోమేటిక్గా ఏమవుతుందండి, ఫిల్అప్ అవుతున్నాయి. దీన్నే మనం ఆటో ఫిల్ ఆప్షన్ అంటాం. నెక్స్ట్ కమింగ్ టు ఒకసారి చూడండి. మళ్ళీ నేను ఓన్లీ జస్ట్ 3 లెటర్స్ మాత్రం ఎంటర్ చేస్తాను. జాన్ అని ఎంటర్ చేశాను. నాకు రిమైనింగ్ అన్ని ఆటోమేటిక్గా వచ్చాయి అనుకోండి. జస్ట్ కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసి ఈ ఫిల్ హ్యాండ్లో ఉపయోగించి డ్రాగ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అవుతుందంటే ఆటోమేటిక్గా మంత్స్ అనేవి కాపీ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఫిల్ మంత్స్ ఆప్షన్ అండి. సో ఎక్కడ ఉందంటే ఆప్షన్ గుర్తుపెట్టుకోండి. హోమ్ ట్యాబ్ లో ఎడిటింగ్ గ్రూప్ లో ఫిల్లో సిరీస్ లో ఆటో ఫిల్ అండి. ఈ ఆప్షన్ ఇవ్వడం ద్వారా మీకు మనం మంత్స్ ని ఫిల్అప్ చేయగలం. ఓకే, నెక్స్ట్ చూడండి. ఫిల్ మంత్స్ అయింది కదండి. కమింగ్ టు మనం డేస్ చెప్పాం, మంత్స్ చెప్పాం, ఫిల్ డేట్స్. నా డేట్స్ చూడండి. ఓకే, ఫిల్ డేట్స్ చూడండి. ఇప్పుడు నేను కరెంట్ గా ఇవాళ ఒక డేట్ ఎంటర్ చేస్తున్నానండి. కరెంట్ గా నేను డేట్ ఎంటర్ చేస్తాను. ఇవాళ డేట్ వచ్చి సమ్ 08 ఓకే 08/17/2020 అండి. ఓకే, సో సార్ ఫార్మాట్ ఇక్కడ మనం
చూడండి 8/17 అంటే ఇది ఏ ఫార్మేట్ లో ఉందంటే డేటు MMDDYY ఫార్మేట్ లో ఉంది. అంటే ముందు మంత్ చెప్తాం, తర్వాత డే చెప్తాం, తర్వాత ఇయర్ చెప్తాం. ఓకే, నాకు రిమైనింగ్ డేట్స్ అన్ని ఆటోమేటిక్ గా కాపీ అవ్వాలనుకోండి. సో రిమైనింగ్ డేట్స్ అన్ని నాకు ఆటోమేటిక్ గా కాపీ అవ్వాలంటే జస్ట్ మీకు ఎక్కడి వరకు కాపీ అవ్వాలో ఆ సెల్స్ అన్నిటిని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఓకే ఫిల్లోకి వెళ్ళండి. ఫిల్లోకి వెళ్ళి సిరీస్లోకి వెళ్ళి ఓకే నాకు ఏం కావాలంటే ఇక్కడ డే ఉంది కదండి, డే అని ఉంది కదా. సో జస్ట్ ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. మీకు ఆటోమేటిక్గా డేట్స్ అనేవి కాపీ అవుతాయండి. ఓకే, అంటే 17, తర్వాత ఆగస్ట్ 18, ఆగస్ట్ 19, ఆగస్ట్ 20 ఈ విధంగా మీకు డేట్ అనేది కాపీ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇదే మీరు మౌస్ ద్వారా చేయాలనుకోండి. ఇదే మీరు మౌస్ ద్వారా చేయాలంటే ఓకే, సో మౌస్ ద్వారా చేయాలంటే చూడండి. సో మౌస్ ద్వారా చేయాలనుకోండి, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసి జస్ట్ చేయవలసింది ఏంటంటే ఇలా మీకు ఎక్కడ కావాల్సిన అక్కడ వరకు డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే మీకు డేట్స్ అనేవి ఫిల్అప్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఫిల్ మంత్స్ కనుక పెట్టుకున్నారనుకోండి, ఫిల్ మంత్స్ కనుక పెట్టుకున్నట్లయితే ఇక్కడ మీకు ఏం జరిగిందో చూడండి. 8th month, 9th month, 10th month, 11th month ఈ విధంగా రావడం జరుగుతుంది. ఓకే, అంటే మంత్స్ అనేవి ఫిల్అప్ అయ్యాయి. ఓకే, నా వన్స్ అగైన్ నేను ఇదే డేట్ ని మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను. 8/17/2020 అని ఎంటర్ చేశాను, అంటే ఆగస్ట్ 17వ తారీఖు అండి. ఓకే, నేను ఇప్పుడు సెల్స్ ని కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత ఇప్పుడు మనం డేస్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే డేస్ అనేవి మూవ్ అయ్యాయి, కాపీ అయ్యాయి. ఇక్కడ వచ్చేటప్పటికి ఏమైందండి, మంత్స్ అయ్యాయి. ఇప్పుడు నేను ఇయర్స్ పెడుతున్నానండి, ఇక్కడ ఫిల్ ఇయర్స్ అని పెడుతున్నాను. ఓకే, ఫస్ట్ వన్ వచ్చి ఫిల్, ఇది వచ్చి ఫిల్ ఏంటంటే ఫిల్ డేస్, ఇది ఫిల్ మంత్స్. ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ఫిల్ ఇయర్స్. ఎప్పుడైతే ఫిల్ ఇయర్స్ పెట్టానో మీకు ఏం జరుగుతుందో చూడండి. 2020, 2021, 2022, 2023 ఈ విధంగా ఇయర్స్ అనేవి మీకు కాపీ అవ్వడం జరుగుతుంది. ఓకే, వన్స్ అగైన్ మళ్ళీ ఒక ఆప్షన్ చెప్తున్నాను చూడండి. జస్ట్ 8, ఓకే 17, 2020 అని పెట్టాను. ఓకే, కరెంట్ గా నాకు నేను ఈ డేట్ యొక్క ఫార్మేట్ మారుస్తున్నాను. మాకు ఎలా రావాలంటే ఇలా లాంగ్ డేట్ కింద రావాలి. సో లాంగ్ డేట్ కింద వచ్చింది కదండి. సో లాంగ్ డేట్ కింద వచ్చిన తర్వాత నేను ఒకసారి కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసి జస్ట్ ఇలా నేను డ్రాగ్ చేసాను. ఓకే, సో మండే, ట్యూస్డే, వెన్స్డే అన్నీ వచ్చాయి. అంటే ఇప్పుడు డేస్ ఫిల్అప్ అయినాయి. ఓకే, జస్ట్ ఏం చేయాలంటే చూడండి, ఈ విధంగా ప్రెస్ చేస్తే మీకు డేస్ ఫిల్అప్ అయినాయి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఫిల్ వీక్ డేస్ కనుక పెట్టాను అనుకోండి. సో వీక్ డేస్ పెడితే ఆల్రెడీ చెప్పాను కదండి, సాటర్డే, సండే అనేది కాపీ అవ్వవు. సాటర్డే, సండే తప్పించి రిమైనింగ్ కాపీ అవుతాయి. అదే మీకు ఇక్కడ ఫిల్ మంత్స్ పెట్టాను అనుకోండి, ఫిల్ మంత్స్ పెడితే చూడండి. సో ఏమైందంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఇలా నెలలో వచ్చాయి. ఓకే, ఇప్పుడు ఇదే ఆప్షన్ ఇక్కడ ఫిల్ ఇయర్స్ పెట్టాను అనుకోండి, మీకు ఇయర్స్ అనేవి కాపీ అవుతాయి. ఓకే, అంటే డేస్, ఓకే మంత్స్, ఇయర్స్ కూడా చెప్పాం. సో అవసరమైతే మనం సెల్ యొక్క ఈ మన డేట్ యొక్క ఫార్మేట్ ని చేంజ్ చేసుకున్నాం. మీకు మామూలుగా కావాలనుకోండి, సో ఏం చేస్తారంటే జస్ట్ షార్ట్ డేట్ మీద పెడితే మీకు మళ్ళీ ఈ ఫార్మేట్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. మీకు లాంగ్ ఫార్మేట్ కావాలంటే జస్ట్ ఇక్కడికి వచ్చి ఓకే, సో ఏ ట్యాబ్ ఒకసారి మీరు హోమ్ ట్యాబ్ లో ఏ గ్రూప్ అంటే నెంబర్ గ్రూప్ లో మీకు లాంగ్ డేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీకు డేట్ అనేది వస్తుంది. ఓకే, ఇదే డేస్ కింద మార్చాలనుకోండి. సో డేస్ కింద మార్చాలంటే జస్ట్ మీరు ఇలా డ్రాగ్ చేసి ఓకే, సో మంత్స్ ఇక్కడ ఆప్షన్ చూడండి, సిరీస్, ఫార్మేటింగ్ ఓన్లీ, వితౌట్ ఫార్మేటింగ్, డేస్ అంటే ఓన్లీ డేస్ కాపీ అవుతాయి, వీక్ డేస్ అంటే సాటర్డేని, సండేని తప్పించి రిమైనింగ్ కాపీ అవుతాయి. సో మంత్స్ మారుతాయి. ఇప్పుడు చూడండి, జస్ట్ మంత్స్ పెట్టాను, మంత్స్ మారుతాయి. అలాగే ఇక్కడ ఇయర్స్ పెట్టాను అనుకోండి, ఇయర్స్ కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆప్షన్స్ అండి. ఇప్పుడు దాకా మీకు చెప్పింది ఏంటంటే ఫిల్ నెంబర్స్ చెప్పాం, మంత్స్ చెప్పాం, డేట్స్ చెప్పాను. ఓకే, డౌన్, రైట్, లెఫ్ట్, అప్ కూడా చెప్పాను కదండి. సో డౌన్, రైట్, లెఫ్ట్, అప్ అంటే ఏం లేదు, సింపుల్ గా
ఓకే, సో డౌన్ రైట్ లెఫ్ట్ అప్ అనే ఆప్షన్ ఉంది. సో ఆల్రెడీ ఒకసారి చెప్తున్నాను చూడండి. సో డౌన్ రైట్ లెఫ్ట్ అప్ అంటే సో ఇలా డేటా ఎంటర్ చేశానండి. నాకు సెల్స్ని సెలెక్ట్ చేసుకుని ఇలా డౌన్కి ఫిల్అప్ అవ్వాలనుకోండి కంట్రోల్ బటన్ డీ నొక్కండి. అదే మీకు ఇలా రైట్కి కనుక ఫిల్అప్ అవ్వాలనుకోండి, సో రైట్ కనుక ఫిల్అప్ అవ్వాలంటే కంట్రోల్ బటన్ ఆర్ నొక్కండి. ఓకే, సో లెఫ్ట్కి ఫిల్అప్ అవ్వాలనుకోండి ఈ ఆప్షన్స్ అన్ని ఆల్రెడీ ఇందాకే చెప్పాను. సో మీరు హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్లోకి వెళ్ళి ఫిల్లోకి వెళ్ళి ఓకే లెఫ్ట్కి ఫిల్అప్ అవ్వాలి కాబట్టి లెఫ్ట్ మీద క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు లెఫ్ట్కి అనేది ఫిల్అప్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అదే మీకు టాప్కి ఫిల్అప్ అవ్వాలనుకోండి, సో పైకి వెళ్ళాలనుకోండి జస్ట్ సెలెక్ట్ చేసుకుని హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్లో ఫిల్లోకి వెళ్ళి సో పైకి వెళ్ళాలి కాబట్టి అప్ మీద క్లిక్ చేయండి. సో అప్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అప్వర్డ్ డైరెక్షన్లో ఈ కంటెంట్ అనేది కాపీ అవ్వడం జరుగుతుంది. ఓకే, now చూడండి ఇప్పుడు ఆటో ఫిల్ ఆప్షన్ ద్వారా మనం ఏమేమి ఫిల్ చేయగలం అంటే నెంబర్స్ని ఫిల్అప్ చేయగలం, అంటే కాపీ చేయగలం. ఓకే, సిరీస్ జనరేట్ చేయగలం. సిరీస్ జనరేట్ చేయడంతో పాటుగా మనం ఓన్లీ ఫార్మేట్స్ని కాపీ చేయగలం. ఓకే, కంటెంట్స్ వితౌట్ ఫార్మేటింగ్ కూడా చేయగలం. సో డేస్ని, మంత్స్ని, ఇయర్స్ని, ఓకే వీక్ డేస్ని ఇవన్నీ కూడా ఫిల్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా సండే, మండే, ట్యూస్డే ఇవన్నీ కూడా నెలల పేర్లు మనకి ఎక్సెల్ ప్రొవైడ్ చేసినవండి. సో ఇవన్నీ కూడా మనం డిఫైన్ చేసినవి కాదు. సో మనం కూడా ఓన్గా లిస్టులు క్రియేట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ క్లాస్లో ఉండే స్టూడెంట్కి సంబంధించిన మొత్తం అందరి పేర్లు ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మొత్తం అందరి పేర్లు ఎంటర్ చేయాలంటే నేను ప్రతిసారి కూడా మీరు 60 మంది ఉంటారు కాబట్టి 60 మంది పేర్లు ఎంటర్ చేయలేను. ఒకసారి నేను మీ లిస్ట్ అనేది క్రియేట్ చేసి ఉంచుకుంటాను. ఒకసారి మీ లిస్ట్ అనేది క్రియేట్ చేసి ఉంచుకున్న తర్వాత సేమ్ డేటా అనేది నేను ఆటోమేటిక్గా కాపీ చేసుకుంటూ వెళ్తాను. ఓకే, నో హౌ టు క్రియేట్ కస్టమ్ లిస్ట్, మన ఓన్ లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలి. సో మన ఓన్ లిస్ట్ని కనుక క్రియేట్ చేయాలంటే ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత ఆప్షన్స్ అని కనపడుతుంది చూడండి. ఓకే, ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఆప్షన్స్ కనపడుతుంది కదండి, జస్ట్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. వన్స్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత అడ్వాన్స్డ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఓన్ లిస్ట్ క్రియేట్ చేయడానికి సో అడ్వాన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా కిందకి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ కస్టమ్ లిస్ట్ అని కనపడుతుంది చూడండి. సో ఎడిట్ కస్టమ్ లిస్ట్ మీద కొట్టండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఎంట్రీస్ రాసుకోండి, అంటే మీ ఓన్ లిస్ట్కి సంబంధించిన ఎంట్రీస్ రాసుకోండి. సో మీకు ఎన్ని ఎంట్రీస్ కావాలంటే అన్ని ఎంట్రీస్, జస్ట్ మీకు వచ్చే లెక్చరర్స్ పేరు రాస్తానండి. సో ఆర్కే సార్, బేగ్ సార్, ఓకే నెక్స్ట్ కిషోర్ సార్, తర్వాత కుమార్ సార్, నెక్స్ట్ జస్ట్ థామ్సన్ సార్, ఇలా పేర్లు రాసినాం. మీకు ఇలా ఎన్ని పేర్లు కావాలంటే అన్ని పేర్లు కూడా ఎంటర్ చేసుకుని జస్ట్ యాడ్ బటన్ క్లిక్ చేయండి. యాడ్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. 1 సెకండ్ ప్లస్ ఓకే. అంటే ఇప్పుడు మనం ఏం చేసామంటే మన ఓన్ లిస్ట్ని క్రియేట్ చేసాం. సో మన ఓన్ లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఓకే ఇందులో ఉండే ఫస్ట్ పేరు ఏమి ఇచ్చామండి, ఆర్కే సార్ అని ఇచ్చాం కదండి. ఆర్కే సార్ అని ఇచ్చి మీరు ఎంటర్ కొట్టండి. సో రిమైనింగ్ పేర్లన్నీ కూడా నాకు ఆటోమేటిక్గా వచ్చారంటే జస్ట్ ఈ సెల్స్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఫిల్లోకి వెళ్ళి సిరీస్లోకి వెళ్ళి జస్ట్ ఆటో ఫిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టండి. సో ఎప్పుడైతే ఇలా కొట్టారో మీకు ఆటోమేటిక్గా రిమైనింగ్ నేమ్స్ని ఫిల్అప్ అవ్వడం జరిగింది. సింపుల్గా ఇలా చేయొచ్చండి. లేదా ఫస్ట్ పేరు ఎంటర్ చేయండి. సో ఆర్కే సార్ ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసిన తర్వాత నాకు రిమైనింగ్ ఆటోమేటిక్ రావాలనుకోండి, కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసుకుని జస్ట్ ఇలా డ్రాగ్ చేయడం ద్వారా మీకు ఆటోమేటిక్గా నేమ్స్ అనేవి ఫిల్అప్ అవడం జరుగుతుంది. ఓకే, సో కస్టమ్ లిస్ట్ కనుక క్రియేట్ చేయాలంటే మనం ఎలాగో చూడండి ఒకసారి. సో కస్టమ్ లిస్ట్ కనుక క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలో ఒకసారి చూడండి. జస్ట్ మర్జెంట్ సెంటర్ ఆప్షన్ మీద ఇచ్చాను. సో ఏ ట్యాబ్ మీద క్లిక్ చేయాలంటే ఫైల్ ట్యాబ్ మీద క్లిక్ చేయాలండి. ఫైల్ ట్యాబ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓకే ఆప్షన్స్ మీద క్లిక్ చేయాలి. ఆప్షన్స్ ఓకే ఆప్షన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మీకు అడ్వాన్స్డ్ మీద క్లిక్ చేయాలి. సో అడ్వాన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ కస్టమ్ లిస్ట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో ఎంట్రీస్ టైప్ చేయాలి. ఎంట్రీస్ టైప్ చేసిన తర్వాత యాడ్ బటన్
క్లిక్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా చేయడం ద్వారా మీరు సో ఇదండి. సో మనం ఇంకొక లిస్ట్ ని ఓన్ గా క్రియేట్ చేద్దాం. సో ఫైల్ ట్యాబ్, ఫస్ట్ ఫైల్ ట్యాబ్ అండి. ఓకే, ఫైల్ ట్యాబ్ తర్వాత ఆప్షన్స్. సో ఆప్షన్స్ తర్వాత ఏంటండి, అడ్వాన్స్డ్. ఓకే, అడ్వాన్స్డ్ లో కస్టమ్ లిస్ట్, ఎడిట్ కస్టమ్ లిస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఎంట్రీస్ టైప్ చేయాలి. సో ఎంట్రీస్ టైప్ చేస్తున్నాను. సో జస్ట్ నాకు నచ్చిన పేర్లు రాస్తాను. సమ్ చిరంజీవి, ఓకే, పవన్ కళ్యాణ్, నెక్స్ట్ ఎన్టీఆర్, తర్వాత చరణ్, ప్రభాస్, నెక్స్ట్ ప్రభాస్ తర్వాత సమ్ మహేష్, ఇలా మీకు ఎన్ని ఎంట్రీస్ కావస్తే అన్ని ఎంట్రీస్ టైప్ చేసుకోండి. ఎంట్రీస్ అన్ని టైప్ చేసిన తర్వాత జస్ట్ యాడ్ బటన్ క్లిక్ చేయండి, ఓకే క్లిక్ చేయండి, 1 సెకండ్ ప్రెస్ ఓకే. ఇప్పుడు మీరు సిరీస్ ని కనుక ఫిల్ చేయాలంటే ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. సో ఫస్ట్ నేమ్ ఏమి ఇచ్చానండి, చిరంజీవి అని ఇచ్చాను కదా, కాబట్టి చిరంజీవి అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత రిమైనింగ్ పేర్లు నాకు ఆటోమేటిక్గా వచ్చేయాలంటే జస్ట్ కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసుకుని ఈ విధంగా మీరు డ్రాగ్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా మీరు సిరీస్ ని ఫిల్ చేయగలరు. అంటే ఈ చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ఇవన్నీ కూడా మనం డిఫైన్ చేసిన నేమ్స్ అండి. సో మనం డిఫైన్ చేసిన లిస్ట్ కాబట్టి యాజ్ ఏ యూజర్ గా మనం డిఫైన్ చేసిన లిస్ట్ కాబట్టి దీన్ని కస్టమ్ లిస్ట్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ పేరే ఒకలేదండి, ఏ పేరు అని ఇవ్వచ్చు, ఎన్టీఆర్ అని ఇచ్చాను. సో రిమైనింగ్ కనుక ఆటోమేటిక్ గా రావాలనుకోండి, సెల్స్ ని సెలెక్ట్ చేయడం, సెలెక్ట్ చేసిన తర్వాత ఫిల్లోకి వెళ్ళడం, ఫిల్లోకి వెళ్ళిన తర్వాత సిరీస్ లోకి వెళ్ళడం, సిరీస్ లోకి వెళ్ళిన తర్వాత ఆటో ఫిల్ సెలెక్ట్ చేసి జస్ట్ ఓకే బటన్ ప్రెస్ చేయండి. సో ఆటోమేటిక్ గా మీకు కంటెంట్స్ అన్ని కూడా ఏమవుతాయంటే ఫిల్అప్ అవడం జరుగుతుందండి. ఓకే, సో ఇదండి ఆటో ఫిల్ ఆప్షన్. సో ఆటో ఫిల్ ఆప్షన్ ద్వారా ఒకసారి చూడండి. సో ఆటో ఫిల్ ఆప్షన్ ద్వారా మనం ఏమేం చేయగలం అంటే, ఓకే, సెల్స్ లోని కంటెంట్ ని కాపీ చేయగలం, సిరీస్ ని ఫిల్ చేయగలం, అంటే సిరీస్ జనరేట్ చేయగలం. ఓకే, కంటెంట్ కాపీ చేసేటప్పుడు వితౌట్ ఫార్మేటింగ్ చేయగలం. అలాగే ఓన్లీ మనకి కంటెంట్ కాకుండా ఫార్మేట్స్ ని కూడా కాపీ చేయొచ్చు ఆటోఫిల్ ఆప్షన్ ద్వారా. సో ఇదే ఆటోఫిల్ ఆప్షన్ ద్వారా మనం డేట్స్ ని, డేస్ ని, వీక్ డేస్ ని, మంత్స్ ని, ఇయర్స్ ని ఎంటర్ చేయవలసిన అవసరం లేకుండా సింపుల్ గా మనం ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆటోమేటిక్ గా వచ్చేలా చేయొచ్చు. అంటే మనం ఏమేం చేయగలం అంటే డేస్ ని, వీక్ డేస్ ని, మంత్స్ ని, ఇయర్స్ ని, డేట్స్ ని కూడా మనం ఆటోమేటిక్ గా కాపీ చేయొచ్చు. సో ఆటోమేటిక్ గా మనం జనరేట్ చేయొచ్చు. అలాగే మనం కూడా ఓన్ గా లిస్టులు క్రియేట్ చేయొచ్చు. మనం ఓన్ గా క్రియేట్ చేసే లిస్ట్ ని కస్టమ్ లిస్ట్ అంటాం. సో కస్టమ్ లిస్ట్ కనుక క్రియేట్ చేయాలి అంటే ఆల్రెడీ చెప్పాను కదండి, ఫైల్ ట్యాబ్, ఫైల్ ట్యాబ్ లో ఆప్షన్స్, ఆప్షన్స్ లో అడ్వాన్స్డ్. సో అడ్వాన్స్డ్ తర్వాత ఎడిట్ కస్టమ్ లిస్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది. జనరల్ లోకి వెళ్ళి ఎడిట్ కస్టమ్ లిస్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో అక్కడ మీరు ఎంట్రీస్ టైప్ చేసి యాడ్ బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా లిస్ట్ జనరేట్ అవుతుంది. సో ఈసారి మనం ఎంటర్ చేసిన పేర్లు ఏదో ఒకదాన్ని ఎంటర్ చేసి డ్రాగ్ చేసినట్లయితే సో డ్రాగ్ చేయొచ్చు, లేదా హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళి ఎడిటింగ్ గ్రూప్ లోకి వెళ్ళి ఫిల్ లోకి వెళ్ళి సిరీస్ లోకి వెళ్ళి ఆటో ఫిల్ సెలెక్ట్ చేయడం ద్వారా మనం కంటెంట్ ని ఆటోమేటిక్ గా ఏం చేయగలం అంటే సెల్స్ లో ఉండే కంటెంట్ ని ఆటోమేటిక్ గా మనం జనరేట్ చేయగలం. ఓకే, థ్యాంక్ యూ.